హాయ్ నందిని. హలో మ్యామ్. హలో ఎల్లప్ప గారు ఎలా ఓకే. ఉన్నారు? బాగున్నాను మేడం. కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ ఫస్ట్ యూ. ఫర్ యువర్ బ్రాంజ్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఎట్లా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? హ్యాపీ మ్యామ్. ఏంటంటే స్టెప్ బై స్టెప్ గోయింగ్ ఆన్. నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు ఐ వెంట్ ఫర్ హీట్స్, సెమీఫైనల్స్ వరకెళ్ళాను. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనల్స్ వరకెళ్ళాను. దెన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్రాంజ్ మెడల్ కొట్టాను. సో నెక్స్ట్ వచ్చేది సిల్వర్ కొట్టొచ్చు, గోల్డ్ కొట్టొచ్చు. సో బై గాడ్ గ్రేస్ అవుతది అవుతది. డెఫినెట్లీ ఇది 100% చేస్తాను. అవ్వాలి. అవ్వకపోతే ఎట్లా Yeah. నందిని? అవ్వాలి. అవుతది కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. యా మ్యామ్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో బెల్లారిలోని ఎక్కడో విలేజ్ నుంచి హైదరాబాద్ పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చారంట. కొంచెం ఆ కథ చెప్తారా? అసలు ఎట్లా అంటే అసలు నందిని ఈ రోజు ఈ స్థాయికి రావటానికి మీ జర్నీ చాలా ఇంపార్టెంట్. అవును మేడం. సో ఆ జర్నీ గురించి చెప్పండి. మాది సిరుగప్ప అని బళ్ళారి జిల్లా సిరుగప్ప తాలూకు మేడం. హ్మ్. ఆ తాలూకులో ఒక చిన్న విలేజ్ శ్రీనగర్ క్యాంప్ అనేసి అక్కడ ఒక 40 ఇళ్ళు మన ఆంధ్ర వాళ్ళే అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొంచెం ఏజ్ మాకు 14, 15 సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్ ఒకటి ఇల్లు ఇస్తే అప్పుడు శ్రీనగర్ క్యాంప్ అనేసి అక్కడికి వచ్చాం మేడం. హ్మ్. సిటీ పక్కన అది. హ్మ్. సాకులు పని చేసుకొని బట్టలు ఉతుక్కుంటూ అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక అది సైడ్‌కి చేసుకుంటూ అమ్మ వాళ్ళు చేసుకుంటుండి, నేను రైతు పని చేసుకుంటూ అలాగ చేస్తుంటే మాకు 21 ఇయర్స్, 22 ఇయర్స్ వచ్చినాయి మేడం. ఓకే. నాకు పెళ్లి పెళ్లి చేశారు. చేసేసారు. 22 ఏళ్లకే. మ్యారేజ్ చేసిన తర్వాత కొంచెం ఇల్లు కట్టుకున్నాం మేడం. మా నాన్న ఇల్లు కట్టాడు దానికంటే ముందు. హ్మ్. ఆ ఇల్లు మ్యారేజ్‌ది కొంచెం అప్పు అయిపోయింది. ఓకే. 1.5 లాక్ అప్పు అయిపోతే ఇక అందరూ అడుగుతా ఉన్నారు మేడం. ఎప్పుడు కడతారు? ఎలా కడతారు? ఇంక మాకు ఏది లేదు మేడం. మా నాన్న ఒక 2 ఎకరాల పొలం ఉంది. అది అమ్మేయమంటే ఆయనేమో నేను ఇప్పుడే అమ్మను. హ్మ్. మా తాత వాళ్ళది అది నేను అమ్మను. అంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఒక 40 ఇళ్ళు అలా బట్టలు ఉతుకుతున్నామని చెప్పాం కదా మేడం. అవును. వాళ్ళు అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి అక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే. మేము వాళ్ళ బట్టలు ఉతికేది, ఇస్త్రీ చేసి పెట్టేది. అంటే వాళ్ళు కొంచెం మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. హ్మ్. "నువ్వు హైదరాబాద్‌కి వచ్చావబ్బా! నువ్వు ఇక్కడ బాగా పని చేస్తావు. అక్కడికి వచ్చేయి. నువ్వు బాగా సంపాదించుకోవచ్చు నువ్వు" అనేవాళ్ళు మేడం. నందిని 3 నెలలు ఉంది మేడం. హ్మ్. ఆమెను తీసుకొని ఇంకా నాన్న పొలం అమ్మనంటే నేను వాళ్ళ అమ్మని తనని తీసుకొని మా అన్నని తీసుకొని ఓకే. సరే వెళ్ళిపోదాం రా అనేసి వచ్చి హైటెక్ సిటీలో ఉన్నాం. హైటెక్ సిటీలో అక్కడ ఒక ఆమె కూడా అక్కడ ఊరికొచ్చింది. బుజ్జమ్మ అనేసి. ఆ మేడము ఒక ఇల్లు ఇప్పించింది. పగలల్లా ఇస్త్రీ యేసుకుంటే అసలు ఇస్త్రీ బట్టలు ఒక్కటి రాలేదు మేడం. హ్మ్. సాకులో యూనియన్ ఉంది మేడం. అలాగా ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఇస్త్రీ యేసుకోవడానికి ఉండదు అనేసి అక్కడ పిలిపించిన ఆయన ఒకాయన వచ్చి ఉండమని చూద్దామన్నాడు. అక్కడ వచ్చి ఉన్నాం మేము. ఆయనేమన్నా వీళ్ళందరూ కంప్లెయింట్ ఇచ్చారు ఆయనకి. హ్మ్. శాఖలో వాళ్ళందరూ కంప్లెయింట్ ఇచ్చారు. ఇలాగా వాచ్‌మెన్‌గా ఇది బయట ఇస్త్రీ యేసుకుంటున్నాడు. మేమందరూ స్ట్రైక్ చేసేసి మీ హాస్టల్ బట్టలన్నీ ఉతికేది ఆపేస్తామన్నారు. ఆయన నన్ను పిలిపించి "నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. ఓకే. నిన్ను ఎవడేసుకోమన్నాడు" అది ఇది అని. "నువ్వు ఖాళీ చేయకపోతే" సీరియస్‌గా అన్నాడు. చెప్పు తీసుకొని కొడతా ఖాళీ చేయకపోతే అది. ఏం చేయాలో నైట్ అంతా ఇద్దరు ఆలోచించుకుంటున్నాం. నెక్స్ట్ డేకి అక్కడ ఒక హాస్టల్ ఓపెన్ ఉంది మేడం. ఆ ఓపెన్‌కి ఒక మేడమ్ వచ్చింది. ఓకే. మా ఊర్లో అదే ఆ! "నువ్వు మీతో హైదరాబాద్‌కు ఓకే. వచ్చేయబ్బా" అనేసి అంది. ఆ మేడమ్ ఇక్కడ మన సైనిక్‌పూర్‌లో చంద్రపురి కాలనీ కౌన్సిలర్ మేడం. ఆమె అక్కడ నించొని "ఏంది ఇక్కడికి వచ్చావంటే" నేను 3, 4 రోజులయింది మేడం పరిస్థితి ఇలాగ అయిపోయింది. "అరే పిచ్చోడు నేను నా నంబర్ లేదు. హ్మ్. నంబర్ రాసిచ్చేసి అక్కడ ఒక వాచ్‌మెన్‌గా అడిగారు. నువ్వు పొద్దున్నే అక్కడికొచ్చేసేయి" అనేసి ఫోను నంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది మేడం. హైటెక్ సిటీలో నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా ఛార్జ్‌కి లేవు. మేడం బుజ్జమ్మ అనేసి ఒక మేడం ఉంది. ఆ మేడం ఒక ఆమె రూ. డబ్బులిచ్చిందా? 100 అబ్బా! చేతిలో పెట్టింది. ఫోను హ్మ్. చేసుకుంటూ ఆ సైనిక్‌పూర్ వెళ్ళాను మేడం. దొరికింది మొత్తానికి. వాళ్ళ డ్యాడీని పంపించాను. వివి రావు సార్ అని. ఆ సార్ వచ్చి రా వెళ్దాం అనేసి చంద్రపురి కాలనీ మేడం కాపురాలో. హ్మ్. ఆ కాలనీకి తీసుకెళ్ళాడు. అక్కడ వాచ్‌మెన్ మానేసాడు. ఓకే. మానేసాడు. కాలనీ నైట్ తిరగటానికి, బోర్లేద్దానికి అదేలెండి. ఇలా ఆ! నైట్ కావాలన్నాడు. వాచ్‌మెన్ లాగా. నైట్ వాచ్‌మెన్. ఆ! నేను చేస్తానన్నాను. అక్కడి నుంచి సామాన్లేసుకొని వచ్చేసారు. వచ్చేసాను మేడం. హ్మ్. ఒక మళ్ళీ అప్పుడు నందినికి 3 నెలలు. 3 నెలలు మేడం. ఓకే. అక్కడ పుట్టింది గూడా ఒక అదృష్టం ఉంది మేడం. ఈమె వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ అవ్వాలంటే అక్కడ అమ్మోరు గుడి ఎల్లమ్మ అని హ్మ్. చెప్పాను గదా మేడం. హ్మ్. నాగ పంచమి అని వస్తుంది గదా మేడం. హ్మ్. ఆ నాగ పంచమిలో ఒక అసలు ఇప్పటిదాకా ఎవ్వరు చూడలేదండి మేడం. మేము హ్మ్. రియల్‌గా చూసాం అక్కడ అమ్మవారిని. ఓకే. ఓకే. అంటే మూడో నెలలో, నాలుగో నెలలో ఆ గుడికెళ్ళాం నేను, నా భార్య. హ్మ్. ఆమెను చూసి ఆయనన్నాడు, "మీ జన్మ ధన్యం అయిపోయింది పో." బజారి అనేసి ఒక ముసలాయన మేడం. హ్మ్. గుడి ముందు పడుకునే ఉంటాడు ఎప్పుడు. అమ్మ గుడికెళ్ళి బయటకొచ్చినప్పుడు ఆయనన్నాడు, "నీ జీవితం ధన్యం అయిపోయింది. నిన్నెవ్వరు ఆపలేరు. అమ్మోరిని చూసావు నువ్వు. ఎవ్వరెవరికి కనిపించలేదనేసి"
అందరూ వచ్చేసి దాన్ని పూజలు చేసి మట్టి తుడుచుకుంటున్నాం. అదే నాగపంచమిలో మళ్ళీ నెక్స్ట్ నాగపంచమి కల్లా తను పుట్టేసి. పుట్టిందా? ఓకే. అందుకే నందిని అని కానీ పేరు. ఒక విషయం చెప్పండి ఎల్లప్ప గారు, ఇప్పుడు మీరు ఇవన్నీ చాలా నవ్వుతూ చెప్తున్నారు. కానీ అప్పుడు మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. అంత పసిపిల్లని చూసుకోవాలి, చేతిలో డబ్బులు లేవు, జేబులో డబ్బులు లేవు, పని లేదు, పిల్లకి పాలకు కూడా పని ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు. అసలు ఆ పరిస్థితిని ఎట్లండి మీరు, అసలు అది ఎట్లా దాటారు మీరు అసలు? అక్కడి నుంచి సామాన్లు వేసుకుని వచ్చేసాను మేడం. వచ్చేస్తే 3 నెలలు ఏం చేయాలనేసి అన్ని సామాన్లు సర్దుకుని కూర్చున్నాము. కూర్చుంటే ఒక ఆమె అంటే బోర్డు మీద రాసేసారు మేడం వాళ్ళు పొద్దున్నే రాత్రి, రేపటి నుంచి వాచ్మెన్ వస్తున్నాడు, వాళ్ళ సాకులోళ్ళే ఇస్త్రీ బట్టలు ఉంటే వాళ్ళకి చెప్పేయండి అనేసి బోర్డు మీద రాసేసారు. ఒక మేడం ఆ బోర్డు చదివి ఎప్పుడు వస్తారా అని చూసుకుంటూ ఉందండి. వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదు మేడం. ఆమె వచ్చి 20 రూపాయలు ఇస్తాను, బట్టలు ఉతుకుతారా వచ్చాను. నా భార్య వెంటనే ఒక 5 నిమిషాలు పట్టుకో ఇప్పుడే వస్తాను. ఒక 5 నిమిషాలు వచ్చేసింది బట్టలు, ఒక బకెట్ బట్టలు ఉతికేసి వెళ్ళి 20 రూపాయలు తీసుకుని ఇదిగో 20 రూపాయలు ఇచ్చారని తీసుకొచ్చింది. అబ్బాయి ఈరోజు గడిచిపోయింది. పాలు తీసుకుని ఒక ఉల్లిపాయ తీసుకొచ్చి ఆ కూర వండుకున్నాం మేడం. తమ్ముడు ఉన్నాడు, తను ఉంటుంది, వాళ్ళు ఇంకా ఉండిపోయారు. వండిపోయాను. నందిని, నీ చిన్నతనంలో నీకు గుర్తున్నాయా? అంటే అమ్మా నాన్నకి డబ్బులు లేవు, ఇంట్లో ఫుడ్ సరిగ్గా లేదు, లేకపోతే మేము చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలి? ఆ వయసు పిల్లలకి జనరల్గా ఇవన్నీ అర్థం కావు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇంట్లో ఇల్లు సరిగ్గా లేదు, అన్నం లేదు, లేకపోతే ఇవి మాత్రమే చూస్తారు. కానీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అన్నది వాళ్ళకి ఆ టైంలో అర్థం కాదు, అవసరం లేదు. నువ్వు వాట్ డిడ్ యూ గో త్రూ? నీకేమనిపించింది అప్పుడు? నిజం చెప్పాలంటే మీరు అన్నది కరెక్టే. నాకు మాత్రం ఎదిగే వరకు అయితే చెప్పలేదు, ఏం తెలియదు. నేను ఎట్లా అంటే మా ఇంట్లో ఎలా ఉండేదంటే, నువ్వు వచ్చావా, స్కూల్కి వెళ్ళావా, తిన్నావా, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళావా, వచ్చావా, పడుకున్నావా, అంతే. ఇంటి మ్యాటర్స్ ఏమి చెప్పరు వీళ్ళు. మరి ఏదైనా ఉంటే మేము పడుకున్నాక వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకునేటోళ్ళు, ఇలా చేయాలి ఇలా లేదని. నేను కొంచెం లైక్ నేను స్పోర్ట్స్లోకి వచ్చాక కూడా 2-3 ఇయర్స్ తర్వాత అప్పుడు నేను కొంచెం నేషనల్ మెడల్స్ అన్ని కొడుతుండే. అప్పుడు ఈ స్టోరీ నాకు అప్పుడు చెప్పారు. అప్పుడు దాకా నాకు తెలియదు మ్యామ్ ఇలాగ అయింది ఇది అనేసి. సో ఎలా ఉండేదంటే మా ఫ్యామిలీ, మేము 5గురం, నేను, మా మమ్మీ, మా డాడీ, 2 తమ్ముళ్ళు. ప్రపంచం మాది ఇదే. ఏదైనా ఊరికి వెళ్తే మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్. కానీ మా పెద్దనాన్న ఉండే మాతో పాటు. మా పెద్దనాన్న నేను 10 ఇయర్స్ వచ్చే వరకు నన్ను పెంచుకున్నాడు ఆయన మొత్తం. మా ఇంట్లోనే ఉండేటప్పుడు మొత్తం నన్నే పెంచుకున్నాడు. లైక్ ఎట్లా అంటే స్కూల్ ఫీజు, బట్టలు గిట్టలు మా డాడీ కొనిపించకపోయినా రానేం కొనిపిస్తాను తీసుకుపోయి నన్ను మొత్తం కొనిపెట్టారు. అంటే మాకు కష్టాలు చెప్పేటోళ్ళు కాదు మ్యామ్. నిజం చెప్పాలంటే ప్రామిస్ గా మాకు ఇప్పుడు కూడా కష్టాలు తెలియదు. అసలు సమస్య అంటే ఏంటో తెలియదు. నేను కొంచెం స్పోర్ట్స్ లోకి వచ్చాక ఒక 2-3 ఇయర్స్ అయ్యాక ఎప్పుడు ఫైనాన్షియల్ స్పోర్ట్స్ లోకి వచ్చాక తెలుస్తుంది మ్యామ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పుడు తెలుస్తాయి. అప్పుడు దాకా డబ్బులు అనే మా చేతిలో పాకెట్ మనీ కూడా ఉండేది కదా మ్యామ్. ఎక్కడ పాకెట్ మనీ వస్తే మళ్ళీ ఫైనాన్షియల్ గా లైక్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆలోచిస్తారు, డబ్బులు లేవు. సపోజ్ ఈ మంత్ ఇచ్చారు, తర్వాత మంత్ ఇవ్వకపోతే, సో అలాగా ఈ మంత్ ఇచ్చారు తర్వాత మంత్ ఇవ్వలేదు అని మాకు ఫీలింగ్ వస్తుంది. మాకు మనీ కూడా ఇచ్చేటోళ్ళు కదా. ఎలా అంటే మనీ, ఇప్పుడు మీకు ఏం కావాలి, మీకు ఇలాగా ఏదన్నా కురుకురే కావాలా, నేను తెస్తా పోయి, అంతే. చాక్లెట్ కావాలా, నేను తెస్తా. బట్టలు కూడా మేము ఇప్పుడు కూడా నా బట్టలు నేను తీసుకున్నాం, మొత్తం మా డాడీ తీసుకుంటాను ఇప్పుడు కూడా. నేనైతే అంతే. ఇప్పుడు కూడా నేను స్పోర్ట్స్ బట్టలు, ప్రకాష్ రాజ్ లో ఉన్నారంటే కానీ అంత స్ట్రిక్ట్ కాదు మేడం, అంత స్ట్రిక్ట్ కాదు. లైక్ ఎట్లా అంటే నాకు సెలక్షన్స్ తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఏది కొనుక్కోలేదు. నా సొంతంగా నేనైతే ఇప్పుడు దాకా నా షాపింగ్ కూడా నేను వెళ్ళలేను మ్యామ్. సో నేను నా రన్నింగ్ స్పోర్ట్స్ షూ కూడా నేను మా డాడీని తీసుకెళ్తాను. కలర్స్ రీసెంట్ గా కూడా నేను మా డాడీని తీసుకెళ్ళాను. సో అలాగా ఏంటంటే మా ఫ్యామిలీలో అలాగా మాకు ఫైనాన్షియల్ గా ఏం చెప్పలేదు. లైక్ స్పోర్ట్స్ లోకి వచ్చాక ఇంత డబ్బులు నాకు ఇంత చెప్పలేదు వీళ్ళు. లోపల ఇంత ఉన్నా కూడా నాకు ఏంటంటే స్పోర్ట్స్ లోకి వచ్చాక 1 రూపీ అప్పుడు తెలిసి వచ్చింది మ్యామ్. ఎల్లప్ప గారు, అసలు మీకు ఎప్పుడు అనిపించిందండి నందినిలో ఈ టాలెంట్ ఉంది, అంటే తను స్పోర్ట్స్ లో రాణిస్తుంది అని? అసలు మీకు ఆ థాట్ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? అదే కేంద్ర విద్యాలయంలో వేసాను మేడం. సాలరీలు తక్కువ మేడం. నాకు వాచ్మెన్ గా ఇస్త్రీ చేసేవాడిని, నైట్ పాటు ఇస్త్రీ చేసేవాడిని. అట్లా కేంద్రీయ విద్యాలయంలో పెట్టారు. దొరికింది మేడం, సీట్ దొరికింది. అక్కడ మంచి పెద్ద స్కూల్, గ్రౌండ్లు గిౌండ్లు అన్ని బాగుంటాయి కాబట్టి బాగుంటాయి మేడం. ఫుల్ రెచ్చిపోయింది అమ్మాయి. స్పోర్ట్స్ కి బాగుంటుందండి మేడం. నాకు స్పోర్ట్స్ అనేది కూడా ఏం తెలియదు మేడం. చదువు ఇచ్చామా లేదా అనేసి అలాగ ఉండేది మేడం. ఇంకా 4 క్లాస్ నుంచి 5, 6, 7 అలా వచ్చేసరికి
ఫుట్బాల్లో వెళ్ళింది మేడం. ఫుట్బాలా? ఓకే. ఫుట్బాల్ ప్లేయర్ మేడం ఫస్ట్. దాంట్లో వెళ్ళింది ఒకసారి. రండి రండి చూడటానికంటే మనం జిమ్ కనగలని ఉంది, అక్కడ ఆడారు మేడం. అది చూడటానికి వచ్చాం వాళ్ళ మమ్మీ నేను. తనేమో బాగా స్పీడ్గా ఆడుతుంది, అన్నిట్లో ఒకటి కోసం. అక్కడ ఉన్న వాళ్ళ టీం సరిగా ఆడట్లేదు. ఓడిపోయారు. వచ్చి ఏడ్చింది, నేను ఓడిపోయాను మేము మా గ్యాంగ్ అంది. నేనన్నా నువ్వు సరిగా ఆడితే కాదు, నీ టీం అంతా సరిగా ఆడాలి అనేసి మనం కొంచెం అప్పుడప్పుడు కబడ్డీ గిబడ్డీ ఆడతాం కదా మేడం. అంత కొంచెం పల్లెటూరులో ఈ కబడ్డీ గురించే తెలుసు మేడం. మనం ఇంకా వేరే స్పోర్ట్స్ అనేది తెలియదు. ఒక్క ఆటలు ఏమన్నాయేమో చూడమన్నాను. అంటే గ్రూప్ టీమ్ గేమ్స్ కాకుండా ఇండివిజువల్ గేమ్స్ ఏదైనా గేమ్ ఉందేమో చూడు. నువ్వు స్పోర్ట్స్ అంటే ఇష్టం అంటున్నావు కదా, అదొకటి. లేదు డాడీ ఆల్రెడీ దీంట్లో ఫుట్బాల్లో ఉన్నాను కదా. ఆ దాంట్లోనే ఢిల్లీకి వెళ్ళి గెలిచి వచ్చారు ఒకసారి 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి గెలిచి వచ్చారు. ఆనందం, హ్యాపీ. సింగల్ అంటే అక్కడ ముత్తయ్య సార్ ఉన్నాను. సార్ ఇలాగా ఫుట్బాల్లో వద్దు సార్, మనం ఏదన్నా సింగల్గా ఉంటే అమ్మాయికి ఏదన్నా ఇప్పించండి సార్ అంటే ఆయన ఆలోచించి ఉన్నాయి గేమ్స్లో ఇక్కడే కూడా ఆడిపిస్తాము అనేసి హై జంప్లో కర్ర పెట్టి హై జంప్ అలాగా దాంట్లోకి వెళ్ళింది మేడం. దాంట్లో వెళ్తూ వెళ్తూ నేషనల్ దాకా వెళ్ళిపోయింది మేడం. అక్కడ అయిపోయిన తర్వాత ఆ సార్ వాళ్ళు ఇప్పుడు అన్ని స్కూల్ వాళ్ళు ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంకి తీసుకొచ్చారు మేడం. ఇక్కడ తను ఎగరేజ్ చూసి నాగరాజ్ సార్ ఈమె ఆడుతూ ఆడుతుంటే అన్నిట్లో ఫస్ట్ వస్తుంది. ఆ సార్ లాక్కుని తీసుకెళ్ళి రమేష్ సార్ దగ్గర నిల్చోబెట్టారు. రమేష్ సార్ దగ్గర నిల్చోబెట్టి అమ్మాయి అన్నిట్లో ఫస్ట్ వస్తుంది, ఇలాంటి అమ్మాయి మాకు కావాలని. ఏదో మనం ఉన్న స్థాయిలో ఏదో స్కూల్ దొరికింది, ఆడుతున్నావు, పంపిస్తున్నావు. ఇప్పుడు 100 రూపాయలు 200 ఇవ్వాలి మేడం ఏదన్నా జ్యూస్ గీస్ తాగుతావు ఆ మట్టికి. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళి ఉండేది అదన్నా మర్చిపో, నేను పంపిన అలాగా ఆడపిల్లల్ని అలాంటివన్నీ వద్దాము, ఊరికే ఆడదాము. ఊరికే అయిపోయాము. ఇంకా 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది నాగరాజ్ సార్, మీరు పిచ్చోళ్ళ అండి, మీరు ఒక్కసారి వచ్చేళ్ళండి, మీరు ఒక్కసారి వచ్చేళ్ళండి అనేసి నాగరాజ్ సార్ ఒకటే పట్టుకున్నాడు. సరే అనేసి డాడీ వెళ్దామని పట్టుబట్టింది. తను, నేను, వాళ్ళ అమ్మ, పక్కన అప్పుడు నన్ను వాచ్మెన్గా తీసుకున్నారా నన్ను వరలక్ష్మి మేడం అని. ఆ మేడం మనకేం అర్థం కాదు మేడం. ఆ మేడం తీసుకుని అప్పుడు గోపిచంద్ అకాడమీకి వచ్చారు. మన గచ్చిబౌలి స్టేడియం వచ్చారు. అక్కడే మీరు రమేష్ గారిని కలిసారా? అక్కడ కలిసాను. ఆ సారు అమ్మాయిని మనం నేర్పిస్తాము, మీకేమో ₹1 మేమేమో డబ్బులు అడగము, మనం తయారు చేస్తాం అంతే, స్పోర్ట్స్లో బాగా వస్తుంది అమ్మాయి, బాగా ఫిట్నెస్ ఉంది, వదిలేయండి మాకు అనేసి అంటే అలాగే వదిలేద్దాము సరే నీ ఇష్టం అనేసి అన్ని బట్టలు గిట్లు చదువుకొని వచ్చేసింది మేడం. కేంద్రీయ విద్యాలయంలో చేరిన తర్వాత స్పోర్ట్స్లో ఆడుతూ 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 నీకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఫుట్బాల్ నుంచి అథ్లెటిక్స్లోకి రావడానికి ఆ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది నందిని? అంటే ఆనందంగా ఇష్టంగా వెళ్ళావా లేకపోతే బాధపడుతూ వెళ్ళావా? బికాస్ ఫుట్బాల్ ఇష్టం కదా. హౌ డిడ్ యు గెట్ ఇంటు దిస్? ఉమెన్స్ ఫుట్బాల్ అప్పుడే వచ్చింది అన్నమాట. మాకు 7th మా కేంద్రీయ విద్యాలయంలో. అప్పుడు మేము ఆడాం. నేను వెళ్ళి ఆడితే నన్ను సెలెక్ట్ చేశారు. ఏంటంటే నేను ఇంటి దగ్గర మొత్తం అన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో ఇది క్రికెట్ ఫుట్బాల్ ఇలాంటివి ఆడేదాన్ని. సో ఏదో కొంచెం కొంచెం వచ్చాం అండ్ సినిమాలో టీవీలలో చూసి దెన్ అలాగా స్టార్ట్ చేశాను ఫుట్బాల్. బాగా ఆడాము. తర్వాత మేము కాంపిటీషన్స్కి వెళ్ళాము ఇక్కడ అంటే అన్ని కేవీస్లలో. దెన్ ఫస్ట్ టీమ్ కేంద్రీయ విద్య బొల్లారం సెలెక్ట్ అయ్యింది నేషనల్స్ కి. సో అది ఇట్ వాస్ వెరీ అంటే ఎలా అంటే సర్ప్రైజింగ్. మా కాలేజ్ ఫస్ట్ పెట్టడం, మళ్ళీ మేమే ఫస్ట్ నేషనల్ సెలెక్ట్ అవడం. దెన్ వీ వెంట్ ఫర్ ఆగ్రా. అక్కడ మేము క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళాము. సో కొంచెం టీమ్ ఇష్యూ వల్ల కొంచెం మేము ఫైనల్స్ లో వల్ల వెళ్ళే వాళ్ళం, బట్ క్వార్టర్ ఫైనల్స్ లో బయటకు వచ్చాం. బట్స్ ఓకే, ఫస్ట్ టైం వెళ్ళాము, బాగా అయింది. దెన్ అగైన్ నెక్స్ట్ టైం కూడా వి వెంట్ ఫర్ అగైన్ నేషనల్స్. సో 3 times కంటిన్యూస్ గా మాదే ఉండేది. టీంలో నేనే మళ్ళీ 3 teams లో నేను కంపల్సరీ. సో నాకు ఇంకోటి ఏంటంటే కసిగా ఉండేది, మనం దిగితే మనం కొట్టాల్సిందే అంతే, నో బ్యాక్ స్టెప్ అనేది. సో అలాగా ఒక మ్యాచ్ అయితే నాకు ఇంకా ఇప్పుడు గుర్తుంది, గచ్చిబౌలిలో అయింది మ్యామ్. సో అక్కడ ఏమైందంటే మేము ఫస్ట్ హాఫ్ అంతా పోయింది, ఆల్రెడీ వాళ్ళు 3 మేము 0 అయిపోయింది మ్యాచ్ అనుకున్నాము. అలాంటి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. మా సార్ ఫోన్ చేశారు, నందిని ఇలా చూడు, నువ్వు ఫస్ట్ ఉండు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని స్ట్రాటజీ చెప్పేశారు. నేను అది చేశానే లేదు. దెన్ వీ స్టార్టెడ్ ఇంటూ లీడింగ్. సో అలాగా అగైన్ ఆ మ్యాచ్ గెలిచాము.
మేము అనుకున్నాం ఈసారి మేము నేషనల్స్ వెళ్ళట్లేదు అనేసి. సూపర్. దెన్ అగైన్ నెక్స్ట్ మ్యాచ్ అయింది. ఆ నెక్స్ట్ మ్యాచ్లో ఆ బూస్టింగ్ ఏమో కానీ మ్యామ్, నేను స్టార్ట్ అయిందో లేదో, స్టార్ట్ అయిన 15 secondsకే మా గోల్ పడిపోయింది, అది కూడా నా తరపున. సో ఆల్ వేర్ వెరీ హ్యాపీ. అలాగా మేము లీడ్ మరి అయ్యాము. అంత మంచి ఫుట్బాల్ ఎందుకు వదిలేసావు? తర్వాత నేను అథ్లెటిక్స్ కూడా అయింది, స్టార్ట్ అయింది. అక్కడికి నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఒక సార్ చెప్పారు, అమ్మ నీ రన్నింగ్ ఎజిలిటీ బాగుంది, యూ ట్రై ఫర్ అథ్లెటిక్స్ అన్నారు. సో నేను ఒకసారి ట్రై చేశాను. ట్రై చేస్తే హై జంప్లో నేషనల్ సెలెక్ట్ అయ్యాను. సో ఇటు నేను ఇది చేస్తూ ఇది రెండు చేశాను మ్యామ్, రెండు చేశాను. ఫస్ట్ ఇయర్ నేను 2018లో ఇక్కడికి వచ్చాను. సార్ డాడీ చెప్పినట్టు గచ్చిబౌలి స్టేడియం. అప్పుడు 18లో ఇలాగ రెండు చేశాను. 18లో నేను అథ్లెటిక్స్ కేవీ నేషనల్స్కి వెళ్ళాను. అక్కడ నాకు 3 gold. దెన్ అలాగే మేము ఫుట్బాల్ నేషనల్ కూడా వెళ్ళాను నేను. సో బాగా ఆడాము అక్కడ. మా వాళ్ళు ఏమైపోయిందంటే టీమ్స్ అందరూ 12th వచ్చేసారు, 10th వచ్చేసారు. సో అందరు డ్రాప్ అవుట్ అవ్వడం వల్ల దెన్ అగైన్ నేను మొత్తం అథ్లెటిక్స్. సార్ అన్నాడు, మా సార్ కూడా అన్నాడు, టీమ్ గేమ్స్ అంటే మళ్ళీ కొంచెం ఇది అయిపోద్ది, వద్దులే అథ్లెటిక్స్ లో నువ్వు వస్తున్నావు అనేసి. దెన్ ఇప్పుడు ఇండియాలో కూడా మాక్సిమం చూడండి, హిమాదాస్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది, ఇప్పుడు రొనాల్డో కానీ ఉసేన్ బోల్ట్ వీళ్ళందరూ ఫుట్బాల్ నుంచి వచ్చిన వాళ్ళే అథ్లెటిక్స్ లోకి వస్తారు. సో ఫుట్బాల్ లో ఏంటంటే మీకు ఇండోరెన్స్, ఇంకో ఎజిలిటీ, స్పీడ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే యూ ప్లే కంటిన్యూస్ గా 90 minutes ప్లే చేస్తారు. ఇక్కడ ఓన్లీ మీకు 10-15 seconds లో మీద అయిపోద్ది, మొత్తం స్ట్రెంగ్త్ ఉంటుంది. సర్లే అనేసి నేను అథ్లెటిక్స్ లోకి వచ్చాను. దెన్ ఫ్రమ్ దేర్ మొత్తం 2018 ఏప్రిల్ తర్వాత దెన్ ఫుల్ ఫోకస్ ఆన్ అథ్లెటిక్స్. దాని తర్వాత స్లోలీ నేను ట్రైనింగ్కి వచ్చాక 3 months లోనే నేషనల్ మెడల్ వచ్చింది గుంటూరులో. దెన్ అలాగా స్టార్టెడ్ అయ్యి స్టిల్ నౌ ఐ వన్ 32 నేషనల్ మెడల్స్. అండ్ దాదాపుగా 45 నేషనల్స్ ఆడాను పాస్ట్ 5 years లో. దెన్ 3 internationals, దాంట్లో ఒక ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ నాది బిగ్ అచీవ్మెంట్. దెన్ ఐ హ్యావ్ 3 Indian records నా పేరు మీద ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే అసలు స్పోర్ట్సే తెలియని దగ్గర నుంచి నేను ఇప్పుడు వరకు ఒక హిస్టరీ క్రియేట్ చేశాను. రియల్లీ నందిని, సో ప్రౌడ్ ఆఫ్ యూ, సీరియస్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక పక్కన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇస్ నాట్ స్ట్రాంగ్, మరో పక్కన నీ డ్రీమ్స్ ఆర్ వెరీ హై. నువ్వు ఇది కొట్టాలి, కసితో వెళ్ళాలి, ఏదైనా సాధించాలి అని. ఎలా మ్యాచ్ అయ్యేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆడే గేమ్ కి ఖచ్చితంగా మంచి షూ అవసరం. అది కాస్ట్లీ షూస్ అన్ని ఎంత ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి. నువ్వు ఏది చేసినా నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి కరెక్ట్ గా ఉండాలి, యాప్ట్ గా ఉండాలి. ఏవి పడితే వేసుకోవడానికి ఉండదు ఉరికేటప్పుడు. బికాస్ యూ నీడ్ టు పుట్ ఇన్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. మరి ఎట్లా, హౌ డిడ్ దట్ ఆల్ హ్యాపెన్? ఏంటంటే అప్పుడు మ్యామ్ ఫస్ట్ హాస్టల్స్ లో ఉండేట్లం, పీజీ హాస్టల్స్ లో, ఇందిరానగర్ పీజీ హాస్టల్స్. అక్కడ 6,000 కట్టాలి ఎవ్రీ మంత్, ఫుడ్ స్టే అంతే ఉండేది. సో అప్పుడు ఏం చేశారు సార్ మా వల్ల అవ్వదు అని డాడీ చెప్పారు. నేను చెప్పాను, సార్ 6,000 అంటే మా వల్ల అవ్వదు సార్, వద్దు సార్ ఇలాగ అయితే అనేసి. అంటే లేదమ్మా నేను 3,000 ఇస్తానని రమేష్ సార్ పాకెట్ నుంచి 3,000 ఇచ్చేట్లు. సో మేము 3,000 అలాగా కలిపి ఒక ఎప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1 year నాకు సార్ అట్లనే సపోర్ట్ చేశారు. దెన్ ఇంకోటి డాడీకి ఫోన్ చేసేదాం, ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే మనకి దాదాపుగా ఒక 15,000 దాకన్నా, అట్లీస్ట్ ఒక నార్మల్ అథ్లెటిక్ కన్నా 15,000 అవుతాయి మ్యామ్, 10 to 15,000. ఫోన్ చేసేవాళ్ళం, ఇలా డాడీ ఇలా నేషనల్స్ ఉంది, మళ్ళీ ఏం చేద్దాం, వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేదాన్ని. డబ్బులు కావాలి, ఎంత కావాలమ్మా అనేటోళ్ళు. ఇంత కావాలంటే నెక్స్ట్ దానికల్లా నాకు రెడీ చేసి పెట్టేటోళ్ళు అమౌంట్. అది ఎట్లా ఏంటి నేను అడగను, ఆయన చెప్పరు కూడా. తర్వాత ఎప్పుడైనా తెలుసుకున్నావా నందిని, వాళ్ళు అసలు ఎట్లా తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు? నేను ఆయనకి తెలియకుండా తెలుసుకునేదాన్ని మొత్తం. అవునా, ఎలా తెచ్చేవాళ్ళు? అంటే నేను పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ప్రసాద్ అంకుల్ అనేసి ఒక ప్రసాద్ అంకుల్ అని ఒక అంకుల్, ఈ వరలక్ష్మి ఆంటీ లేదా ఒక అలాగా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకునేటోళ్ళు. అప్పు తీసుకుని ఇలా కావాలి మా అమ్మాయికి అనేసి, మల్లికన్న అనేసి ఒక అన్న ఉండే, ఆ అన్న అందరు తీసుకుని పంపించారు. బట్ నార్మల్గా ఏంటంటే, ఎవరికైనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా, లేకపోతే పిల్లలు చదువుకోవాలన్నా, అలాంటి పెళ్లి చేయాలన్నా, అలాంటి వాటికైతే ఎవరన్నా అప్పిస్తారు. మా అమ్మాయి ఆడుకుంటానంటుందండి, ఆటలకు వెళ్తానంటుంది, క్రీడలకి పార్టిసిపేట్ చేస్తుందంట. అంటే జనరల్గా అంటే నిజంగా మీరంటే ప్రాణం ఉన్న వాళ్ళు తప్ప మీకు అందరూ హెల్ప్ చేయడానికి ఎందుకు వస్తారు ముందుకి? సో ఎలా అండి, హౌ డిడ్ యూ మేక్ దట్ హ్యాపెన్? అంటే అంతగా వాళ్ళని తీసుకునేవాడిని కాదు. నేను టీ స్టాల్ నడుపుతున్నాను మేడం. టీ స్టాల్ ప్లస్ పాలు,
అమూల్ మిల్క్ అనేసి కొంచెం తను ఎదుగుతుంటే నేను కూడా బిజినెస్ అది ఇది చేసుకుంటూ కొంచెం సంపాదించుకుంటూ ఓకే. ఓకే. ఆమె నా భార్య ఇల్లులో ఒక హ్మ్. ఇట కష్టం అవుతుందంటే ఇంకొక 2 ఇల్లు పట్టుకునేది. అబ్బబ్బా! ఇప్పటికి చేస్తుంది. 15 ఇల్లు దాకా చేస్తుంది. 20,000 దాకా ఇప్పటికి? ఇప్పటికి చేస్తుంది. హ్మ్. ఇస్త్రీ చేస్తుంది. బట్టలు తెచ్చి ఉతుకుతుంది. అన్నీ అలాగా. ఆమె ఆమె కష్టం ఆమెది. నా కష్టం నేను. అలా బట్టి కొంచెం ఫ్రెండ్స్‌ని ఇంకా తక్కువ పడితే ఫ్లైట్‌కి, ట్రైన్‌కెళ్ళేటప్పుడు ఒక అలాగ అడుగుతుంటే ఉన్నారు మేడం. నాకు హ్మ్. బెస్ట్ ఫ్రెండ్. అంటే ఒక 5 ఇయర్స్ 5 సంవత్సరాలు దీంట్లో చేసినాక ఈ వాచ్‌మెన్ వదిలేసినాక ఇస్త్రీ షాప్ పెట్టుకున్నా మేడం. హ్మ్. ఇస్త్రీ షాపు పెట్టుకొని మా అన్న పెట్టాడు. నేను కంపెనీలోకెళ్ళాను. ఓకే. ఓకే. వెల్డర్‌గా ఓకే. హెల్పర్‌గా ఎళ్ళినా మేడం. సో, అట్లా మీరు కొంచెం కొంచెం ఎదుగుతూ ఆ! అవసరం ఉన్న చోట అవసరం సహాయం ఉన్న చోట తీసుకున్నారు. సాయం. అడిగితే హ్మ్. పాపం ఎవరు కాదనేవాళ్ళు కాదు. హ్మ్. ఎలా తీరుస్తావు అనేది కూడా వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. కానీ ఎట్టగొట్టి తీర్చారండి అన్నీ అప్పుడు? తీర్చేసాను. అవునా? మొన్న తను డీసెంట్‌గా ఏషియన్ మెడల్ కొట్టినాక ఆ! మన నరేంద్ర మోడీ గారు చేశారు కదా మేడం. అవును. కట్టేసింది. సూపర్. సో, ఇది రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. అది రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్. అని కాదు అంతేనా? మ్యామ్ మొత్తం అంటే ఫ్యామిలీలో బాధ్యతలు తీసుకోవాలి చిన్నప్పటి కదా నుంచి నా మ్యామ్. అమ్మ, నాన్న నీ కోసం చేశారు. ఇప్పుడు నువ్వు నేను వాళ్ళని నన్ను ఎలా సుఖంగా చూసుకున్నాను నేను కూడా వాళ్ళని చూసుకోవాలనేసి హ్మ్. నేను ట్రై చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అవుతే వెరీ నైస్ నందు. బావుంటది. ఎప్పుడైనా అంటే నువ్వు ఇంత ఎత్తుకు ఎదుగుతున్నావు, ఈ స్థాయికెళ్తున్నావు, పైకెళ్తున్నావు. అవార్డులు, రివార్డులు, గోల్డ్ మెడల్‌లు అందరి దృష్టిలో పడి వావ్! నందిని. హ్మ్. ఎప్పుడైనా నువ్వు నామోషీగా ఫీల్ అవుతావా? అంటే అమ్మ, నాన్న మా ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉంది. నా అమ్మ ఇంకా ఇళ్లల్లో పనిచేస్తుంది. ఇట్లా ఎప్పుడైనా అనుకుంటావా? అంటే పోనీ హ్మ్. నువ్వనుకోకపోయినా నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నిన్నట్లా దెప్పి పొడవటం, హ్యూమిలియేట్ చేయటం. ఇప్పుడు వేరే స్పోర్ట్స్ వేరే, అథ్లెటిక్స్ వేరే. హ్మ్. చూడండి వేరే స్పోర్ట్స్ అంటారా? దే కమ్స్ ఫ్రమ్ లిటిల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి. కరెక్ట్. బట్ అథ్లెటిక్స్ వచ్చేసి మన ఇండియాలో ఎవ్రీవన్ హ్మ్. కమ్స్ ఫ్రమ్ ది హంబుల్ బ్యాక్‌గ్రౌండ్. అవునండి? హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. నుంచి వస్తారు. అవునా? హ్మ్. మాక్సిమం పీపుల్ మీరు ఎక్కడైనా చూడండి హ్మ్. దే కమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్స్. హ్మ్. సో ఎలా ఉండేదంటే మా దగ్గర ఆల్ పీపుల్ ఫార్మర్స్, వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్ గానీ లేదా హ్మ్. వాచ్‌మెన్ లాగా, ఆటో డ్రైవర్స్ అలాగా వచ్చారు. సో అలాగే. మా వాళ్ళందరం ఒకలాగే ఉండేది. సో హ్మ్. దేర్ ఈస్ నో డిస్క్రిమినేషన్. ఓకే. బట్ ఎక్కడికన్నా నేను పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కూడా దెన్ నేను చెప్పినా కూడా దే వాస్ లైక్ పెద్దవాళ్ళు అవునా? ఓకే అనేటోళ్ళు. లైక్ నాకైతే ఎప్పుడు నామోషీగా అనిపియలేదు మ్యామ్. హ్మ్. బికాజ్ మేము అక్కడి నుంచే వచ్చాం. కరెక్ట్. మనం దాన్ని దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. హ్మ్. సో అక్కడి నుంచే వచ్చాం. బట్ ఒక స్టేజ్ వరకు అదే ఉండాలి. దెన్ ఆఫ్టర్ దట్ కూడా అదే తీసుకెళ్తే వి బికమ్ దిస్ కరెక్ట్. వన్. సో కరెక్ట్. ఒక స్టేజ్‌కొచ్చే వరకు దట్ ఈస్ ఓన్లీ మనం అక్కడి నుంచే వచ్చాం కాబట్టి వి షుడ్ హ్మ్. టెల్ దట్. సో నేనైతే ఎప్పుడు అలాగ అనుకోలేదు మ్యామ్. ఓకే. సో, ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే నీకు కొంచెం హోదా పెరిగి డబ్బులొచ్చాయో, అప్పుడు నీ మైండ్‌లో ఫస్ట్ ఏమొచ్చింది? వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్? నేనైతే నాలాంటి పడి వచ్చిన వాళ్ళకి లేదా హ్మ్. కష్టపడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించింది నాకైతే. అనిపించిందా? నాకైతే హ్మ్. ఫస్ట్ అదే అనిపించింది. హ్మ్. నేను లైక్ చెప్పొద్దు నేను చేసిందనేసి. హ్మ్. బట్ మా దగ్గర ఎవరన్నా షూ లేవంటే నేను అప్పుడప్పుడు షూ లేదా ఒక అబ్బాయి చేస్తున్నారు. నేషనల్స్‌కెళ్తున్నాడంటే అక్క కొంచెం కావాలి హ్మ్. అన్నప్పుడు నేను మా డ్యాడీని అడిగి నా దగ్గర లేకుండా మా డ్యాడీని అడిగి నేను ఇచ్చేదాన్ని. ఇవ్వము వావ్! సో పర్వాలేదు. అలాగా ఎందుకంటే ఏంటంటే మ్యామ్ నేను కష్టపడ్డాను. హ్మ్. నా తోటి వాళ్ళు, నా ఫ్రెండ్స్ అలా యాహ్! కష్టపడొద్దు. కరెక్ట్. వాళ్ళకి పాపం ఒక మదర్ ఉంటారు. లేదా ఒకటే ఫాదర్ ఉంటారు. సో కొంతమందికి ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. అయినా సో అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అని చేశాను కొంతమందికి. బట్ నేను చేసింది మాత్రం ఎక్కడ అది వదిలేయి. చెప్పడం. అది కొంతమందికి సహాయం. యాహ్! అమ్మా నాన్నల విషయానికొస్తే అది నువ్వు ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఇది నా బాధ్యత అని ఎందుకు అనిపించింది నీకు? అంటే యూ కెన్ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అని అనిపియలేదా? మ్యామ్ మా సార్ ఒకటే చెప్తారు. ఉన్నప్పుడు ఇవ్వడం కాదు. ఉన్నలో ఇవ్వడం గ్రేట్ అనేది. సో హ్మ్. ఉన్న దాంట్లో ఇవ్వడం ఎంతుంటే గ్రేట్. అంతలో ఇవ్వడం యాహ్! బెటర్. ఆ! సో వచ్చినప్పుడు ఇవ్వడం కాదు మ్యామ్. ఉన్న దాంట్లోనే నువ్వు హ్మ్. సాయం చేస్తావా లేదా అన్నది ఇంపార్టెంట్. హ్మ్. సో అలాగే నేను ఉన్న దాంట్లోనే ఎంత అవుతే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. అంతేగాని లైక్ వచ్చాక చేయడం అనేది హ్మ్. అది నాకు అనిపిదనేసి నేను ఉన్న దాంట్లోనే సపోర్ట్ చేయడం అని సో ఇప్పుడు మీ స్టార్టెడ్. నందిని వల్ల మీ స్థితిగతులు ఎలా పెరిగాయి అంటే ఏం చెప్తారు ఎల్లప్ప గారు? మేడం ఇప్పుడు అన్నీ తీసేసింది మేడం. అప్పులన్నీ తీర్చేశారు.
అప్పుల ఉంది మేడం ఇంకా ఇంకా ఉన్నాయా? ఇంకా ఓకే. ఉంది. ఆ! ఇప్పుడు అవి ఉండాలండి, అవి మంచిది ఉంటే. ఆ! టీ స్టాల్ అవన్నీ తీసేసింది. ఓకే. ఇన్ని రోజులు కష్టపడ్డావు, హ్మ్. ఇంకా ఈ పాలు పిండి అన్ని పనులు చేసినావు. ఒక సైడ్కి ఇస్త్రీ, ఒక హ్మ్. టీ స్టాల్, వాచ్‌మెన్, నైట్ వాచ్‌మెన్. నైట్ ఆ! వాచ్మెన్, ఇది అమూల్ మిల్క్ లో పార్ట్నర్షిప్ గా చేసి హ్మ్. అది దాంట్లో కూడా అంటే అది అలాగే చేసుకుంటూ వెళ్ళేవాడిని ఓకే. మేడం. ఓకే. ఇప్పుడు ఈమె ఎదుగుతుంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. హ్మ్. దాంట్లో ఏంటంటే 24 గంటలు ఉండాలి మేడం. అవును. హ్మ్. 24 గంటలు ఎక్కడికి వెళ్ళటానికి లేదు. దానివల్ల అది వేరే వాళ్ళకి ఓకే. అప్పగిచ్చేసి నేను బయటికి వచ్చేసాను. టీ స్టాల్ పెట్టుకొని ఈ రెడీమేడ్ పిండి అయన్నీ అమ్ముకోండి. హ్మ్. ఇప్పుడు తను ఏషియన్ గేమ్ మెడల్ కొట్టినాక ఇంకా వద్దు డాడీ, హ్మ్. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది గానీ ఓకే. అనేసి ఈ బట్టల షాప్ పెట్టించింది. బట్టల షాపా? హ్మ్. ఎక్కడుందండి? అక్కడే కాపురాలోనే, అక్కడేనా? ఓకే. సైనిక్పూర్‌లోనే. హ్మ్. ఒక అక్కడ చిన్నది పెట్టించింది. ఎంత చిన్నది. ఇంటి దగ్గర ఉండేది. ఇట్స్ ఓకే. దానికి బట్ సంథింగ్ ఏదో ఒక డెవలప్‌మెంట్, Yes, స్టెప్ ma'am. బై ఆ! స్టెప్ ఎదగాలి గదా! ఉండాలి కదా లైఫ్‌లో. అనేసి. హ్మ్. దానికి కొంచెం అప్పు చేయాల్సొచ్చింది. ఓకే. ఓకే. మొత్తం డబ్బులు అవ్వలేదు యాహ్! తన వల్ల. రైట్. ఉండనులేమ్మా అనేసి నేను కొంచెం బయట నుంచి తెచ్చుకొని హ్మ్. కానీ సగం ఒకటే వేసి డ్రీమ్ మ్యామ్. హ్మ్. ఫస్ట్ మా మమ్మీ ఇళ్ళల్లో పని పని చేపించేది చేసేది మానేసాలి. మానిపించాలి. మానిపించాలా? అది మానిపించాలి, నెక్స్ట్ ఇంట్లో టార్గెట్ అది? అదే టార్గెట్. ఓకే. ఇప్పుడు డాడీని కొంచెం సెట్. స్టెప్ ఆ! మా మమ్మీని చేయాలని. నాన్న ఇంత చేశారు కరెక్టే. బట్ అమ్మ కాంట్రిబ్యూషను అసలు వాల్యూ ఉండదు. యాహ్! అంటే అంత ఇన్‌వాల్యుయబుల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక తల్లిది. అండ్ మీ అమ్మ ఐ థింక్ అబోవ్ ఎవ్రీబడీ. మా ఆమెకు మమ్మీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ తను ఏడుపొచ్చేస్తుంది నాకు. పర్లేదు. పర్లేదు చెప్పమ్మా. ఆమెది చెప్పమ్మా. నందిని చెప్పు. ఆట అనేది అన్ని తెలియదు మేడం. ఎటెళ్తుంది, అదే. ఆమె అదే. ఏం ఆడుతుంది, యాహ్! ఏం యాహ్! చదువుకుంటుంది, యాహ్! అయన్నీ అడగదు. నువ్వు ఆ! ఎక్కడి నుంచి పైసలు తెస్తావు కూడా నన్ను అడగదు. హ్మ్. మీరు దేనికి ఖర్చు పెడతారనేది కూడా అది అసలు అంటే ఆమెకు అయన్నీ అవసరం లేదు. పని చేయాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. నేను బాధపడకూడదు, అటు పిల్లలు బాధపడకూడదు. తను హ్మ్. మాత్రం కష్టపడుతూ ఉంటుంది. కష్టపడుతుంది. మీరు ఎందుకు ఖర్చు చేశారని కూడా ఇప్పటిదాకా మమ్మల్ని అడగదు. ఇగో ఆడుతుంది, ఇలాగెళ్తుందంటే ఆడుతుందా? హ్మ్. ఆడేటప్పుడు మాత్రం టీవీలో చప్పట్లు కొడుతుంది వచ్చి. మా మమ్మీ అంటే ఒక పిచ్చిదని చెప్పొచ్చు మేడం. హ్మ్. ఏం తెలీదు బయట. ఏంటంటే మన పిల్లలు, మన భర్త, మన వాళ్ళు అంతే. మేము ఐదుగురమే. ఇంకెవ్వరొద్దు ఆమెకి. వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ లేదు మ్యామ్ మా మమ్మీకి. డ్యాడీ అంటారా? డ్యాడీ అంత పట్టించుకోరు పిల్లల్ని. ఏదున్నా మేమే. నేనే అప్పుడప్పుడు అనిపిస్తది. నేనే సరిగ్గా చూసుకోవట్లేదు మా మమ్మీని అనిపిస్తది. కానీ నా పరిస్థితులు అంటే నేను ఇక్కడ ఉంటాను గదా! ఏంటంటే స్పోర్ట్స్‌లోకొచ్చాక ఒక అంత దూరం ఎక్కడికైనా ఎళ్ళాలంటే నేను కలవలేను. ఇంత దూరం నుంచి అక్కడికెళ్ళాల్సొస్తది. హ్మ్. అండ్ ట్రావెలింగ్ అవుతది. ట్రైనింగ్ ఎఫెక్ట్ అవుతదేమో అని. అక్కడికి నేను చాలా ట్రై చేస్తాను. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి, చెయ్యాలి, చెయ్యాలి. బట్ ఇటు ఎప్పుడు నా గోల్స్ నాకు మైండ్‌లోకొస్తాయని నేను అనిపిస్తది. మళ్ళీ ఫ్యామిలీ దగ్గరకా? మళ్ళీ ఎక్కడ నేను డైవర్ట్ అవుతాను అనేసి ఒక ఏషియన్ గేమ్స్ వరకైతే నేను కొంచెం ఎక్కువ స్పోర్ట్స్‌కే బట్ ఆఫ్టర్ ఏషియన్ గేమ్స్ అయితే నాకు ఎక్కువ ఫ్యామిలీ కనెక్ట్ అయిపోయేసరికి ఎక్కువ ఫ్యామిలీకే ఏదో ఒకటి చేయాలి నేను. హ్మ్. ఎంత ఫాస్ట్‌గా నేను సెటిల్ అవ్వకపోతే పర్లేదు గానీ, మా ఫ్యామిలీని సెటిల్ చేయాలి. అనేసి మా మమ్మీ ఏంటంటే, ఎ ఎంత కష్టం రాని మా మమ్మీకి ఏమైనా పెయిన్ వస్తే గూడా మాకు చెప్పదు. ఆమె లోపలికెళ్ళి బాధపడుతూ ఉంటది. ఆమె చేస్తూ ఉంటది. ఎలా అంటే ఇంట్లల్లో మెషిన్ ఉంటది చూసారా? మెషిన్ కన్నా దారుణం. మెషిన్ అన్న అప్పుడప్పుడు పాడైపోద్ది. మా మమ్మీ అలా కాదు మ్యామ్. ఆమెకేమైనా గానీ మార్నింగ్ లేస్తది, చేయాలి. మళ్ళీ మాకు ఫుడ్ వండేటట్లలో మళ్ళీ వచ్చి చేయాలి. మళ్ళీ ఫుడ్ వండి పెట్టాలి. మళ్ళీ వచ్చి చేయాలి. మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ సేమ్ అదే రొటీన్. రొటీన్. నేనన్నా అప్పుడప్పుడు నేను ట్రైనింగ్ చేయడానికి రెస్ట్ తీసుకుంటాను గానీ, పనికి మాత్రం ఎప్పుడు రెస్ట్ తీసుకోను. కొనిపించాలన్నా గూడా నాకొద్దు. ఫస్ట్ నువ్వు తీసుకో మీరు ఏదన్నా. తీసుకోండి. మీరు తీసుకోండి. తర్వాత నేను చూస్తాను. తెలియకుండా మేము ఎప్పటికి? చేసేది. హ్మ్. ఈ మధ్య నేను కొంచెం ఈ మదర్స్ డేకి, మా మమ్మీ బర్త్‌డేకి అన్నీ చేస్తాం. తెలియకుండా తెలియకుండా చేస్తాం. అప్పుడప్పుడు ఒక సారీ తెచ్చివ్వడం. ఆ ఆనందం అప్పుడు చిన్న అరుస్తది. ఎందుకు ఆ! ఖర్చు పెట్టావు? ఎందుకు ఖర్చు అమ్మా, పెట్టావు? ఇంత నన్నే రిటర్న్ తెచ్చావా? తిడుతది. అదే, ఎందుకు అదే. తీసుకున్నావు? నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా! అనేసి. కానీ ఈ అంటే నాకు ప్రాసెస్ హ్యాపీ. మొత్తంలో నందిని ఎప్పుడైనా నువ్వు నేషనల్స్‌కి, ఇంటర్నేషనల్స్‌కి గేమ్స్‌కి ఆడటానికి ఔట్ ఆఫ్ హైదరాబాద్, ఔట్ ఆఫ్ అంటే కంట్రీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇట్లా అమ్మకు ఒంట్లో బాలేదనో, లేపోతే ఇంట్లో వాళ్ళకి వచ్చినాయి. ఏదైనా ఒంట్లో బాలేదనో, అలాంటివి విన్నప్పుడు మానసికంగా ఎలా ఉంటుంది నందిని ఆ టైంలో? బికాజ్ ఒక పక్కన గేమ్ ఆడాలి. యూ హావ్ టు ప్లే. యూ హావ్ టు గో ఆన్ ద యాహ్! ట్రాక్. ఇంకొక 2, 3 గంటల్లో ఉంది. ఇంతలో ఇది ఇంటి నుంచి ఒకటి తెలిసింది.
ఎట్లా ఉంటుంది మెంటల్ ఇది మా- అయింది మానసిక- మ్యామ్, ఇది ఆ. అయింది నాకు ఆల్రెడీ. నేను మా జరిగిందా? డాడీకి అయింది, మా అవునా? డాడీకి అయింది. ఆ, ఏంటంటే ఖేలో ఇండియా మ్యామ్ 2020 గువాహటి, ఉమ్, మార్నింగ్ లాంగ్ జంప్ ఉంది. నేను డాడీకి ఫోన్ చేశాను. డాడీ అన్న నేను వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, బాగా ఆడు అనేసి. నా సెంటిమెంట్ ఏంటంటే డెఫినెట్లీ కాంపిటీషన్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ ముందు నేను రూమ్ నుంచి బయటికి గ్రౌండ్కి వెళ్తున్నానంటే ఫోన్ చేసి వెళ్తాను. ఉమ్, డాడీ ఇలాగ వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేస్తాను Hmm. గెలిచాక. సో డాడీ గెలిచొస్తావు పా అమ్మ అనేసి అనేటోళ్ళు. దెన్ అలాగా నేను ఫోన్ చేశాను, ఓకే అన్నారు. దాని తర్వాత నేను లాంగ్ జంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, ఐ గాట్ గోల్డ్ అక్కడ. వచ్చింది, నేను ఫోన్ చేశాను, అప్పటికల్లా యాక్సిడెంట్ అయిపోయిందంట. గుడికి గుడికి వెళ్తుంటే కార్, ఒక ఆయన కార్ మీకా? దియంగానే Hmm. కార్ దియంగానే సడన్ గా కార్ లో గుద్దుకుని నా ఇలాగ ఇది ఈ పాదం పైకి ఇలాగ ఓపెన్ అయిపోయింది. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను గెలిచానని. గెలిచాక ఫస్ట్ ఫోన్ ఇటే వస్తుంది, తర్వాత సార్ వాళ్ళకి అందరికి చెప్పాక డాడీకి ఫోన్ చేస్తాను. దెన్ అలాగ అయ్యింది. ఫోన్ చేశాను, ఎత్తలేదు 2-3 టైమ్స్. నాకు భయం వేసింది, ఏమైంది. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. 5 minutes వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అప్పుడు ఏం చేస్తున్నావు డాడీ అంటే, ఇలా లేదమ్మా పాలకి వెళ్ళాను, కొంచెం పాల అబ్బాయి రాలేదు, అందుకే కలెక్షన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు ఏం చేస్తున్నాను, అప్పుడు ఇదంతా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? నేను Return ఆడి వచ్చాక. వచ్చాక, రూమ్ ఇంటికి వచ్చాక. అంటే గెలిచిన వెంటనే ఫైనల్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి కదా ఆ, మేడం. ఫైనల్ కి సెమీఫైనల్ కి ఇలా వెళ్తుంది కదా. ఆ గెలిచినప్పుడు ఇక నేను గెలిచాను గాడి, సో సెకండ్ దానికి వెళ్తున్నా, ఓకే అమ్మా అని చెప్తా. అప్పుడు కనిపించాలి నేను. లాస్ట్ ఫైనల్కి వెళ్ళేటప్పుడు కనిపించిన, అంటే కుట్లేస్తున్నారు అక్కడ. నాకు అప్పుడు మత్తు ఇవ్వద్దని ఫైనల్ చెప్పిన. అప్పుడు ఓ. కుట్లేస్తున్నారు, నాకు ఫోన్ మత్తు మత్తి పోతని చెప్పారా? చెప్పాను, ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, కుట్లేస్తున్నారు. Final అప్పుడు నాకు ఉంది. ఫోన్ చేశారు, ఇలాగ అమ్మ ఇట్లా బయటకు డిస్టర్బ్ వెళ్ళేస్తుంది. అయిపోతుంది. నేను కనిపించకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పొద్దున్న నుంచి ఏం చేస్తున్నాడు అనేసి సాయంత్రం తర్వాత ఆటో సరే ఏడు అనేసి గంటలు. ఈవినింగ్ మళ్ళీ 100 hurdles హీట్స్ ఉన్నాయి, ఉమ్. గెలిచాను. అప్పుడు కూడా నాకు అసలు డౌట్ కూడా రాలేదు మ్యామ్. ఓకే. తర్వాత తర్వాత ఈవినింగ్ ఫోన్ చేశాను. ఈవినింగ్ ఫోన్ ఇలా చేస్తే పెట్టుకుని మాట్లాడినా మేడం, ఆ, మంచిగా ఆడు అని. హీట్స్ అది అయిపోయి నొప్పింది, వాళ్ళు చేసేది హీట్స్ లో ఫస్ట్ వచ్చాను. హీట్స్ లో ఫస్ట్ వచ్చాక ఇంకా 2 days ఉంది ఫైనల్స్ కి. ఆ. అయితే కూడా చెప్పలేదు మ్యామ్ వీళ్ళు. చెప్పలే. నెక్స్ట్ 2 days తర్వాత ఫైనల్స్ నాకు ఈవినింగ్. అప్పుడు కూడా చెప్పలేదు. అప్పుడు కూడా చెప్పలేదు. నెక్స్ట్ నేను ఫైనల్స్ ఆడి నేను గెలిచాను. ఇంకా 2 millisecond లో నాది నేషనల్ రికార్డ్ పోయింది అక్కడ. సో అలాగా ఫస్ట్ వచ్చాను. అప్పుడు మనకు తెలంగాణకి ఫస్ట్ 2 gold medals మన తెలంగాణ నుంచి నేను ఇచ్చాను ఖేలో ఇండియాలో. ఇచ్చాను. దాని తర్వాత నేను ఫోన్ చేశాను. అప్పుడు కూడా మాట్లాడారు అంత బాగా. అంటే అప్పుడే యాక్సిడెంట్ అయ్యి 3 days అయిపోయింది. ఆ రోజు ఏం చేశారు, ఈ కార్పొరేటర్లు వాళ్ళు అండ్ పేపర్స్ అందరు వెళ్ళి ఫోటో తీపించుకుని న్యూస్ పేపర్లు వేశారు. వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళందరూ ఈయనకి తెలియకుండా నాకు పంపించేశారు. ఓ. పేపర్ ఈయన ఇక్కడ ఇలా కాలు పెట్టుకుని వాళ్ళందరూ ఆ photo ప్లాస్టర్ అదంతా వేసేసి ఇట్లా స్వీట్ పెట్టించారు. ఇచ్చారు మనకి. స్వీట్ పే ఫోటో తీసేసి పెట్టారు. అది చూసి ఇంకా నువ్వు నేను ఆగలేక నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది. నేను ఇలాగ అయిపోతున్నా, ఇది అప్పటికప్పుడే అవ్వదనేసి వెంటనే యు కేమా? దానికి వచ్చేసింది. వచ్చేసి అంటే నేను అక్కడికి అడిగాను, ఇది తెలియక ముందుకి ఏమైంది? ఎయిర్పోర్ట్ కి వస్తున్నావా ఏం అంటే, చిన్న గాయమైంది. ఎయిర్పోర్ట్ కి రానని చెప్పి రా నన్ను పంపించిన, రిసీవ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ కి రా అంటే, ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వస్తారు రిసీవ్ చేసుకోండి. రా అంటే, లేదు రాలేను నేను, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వచ్చేసాయి, ఎవరు లేరు ఇక్కడ చూసుకోవడానికి అన్నాడు. అవునా సరే అనేసి నేను కొంచెం బాధపడ్డా. తర్వాత ఇది అయ్యాక అదే మీరు న్యూస్ పేపర్లో చూసారు, నాకు తట్టుకోలేకేసరికి ఏమో నేను పెద్దగా వచ్చేసాను. అయింది అనేసి వీళ్ళకి నేను ఫోన్ చేశాను, ఏం కాలేదు చూడు, ఏం కాలేదు అనేసి. నాకు వీడియో కాల్, అప్పుడు ఇంత చిన్న ఫోన్ మ్యామ్ నా దగ్గర, అయితే మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వీడియో కాల్ ఏడవద్దు, చేసి ఏం కాలేదు, కొంచెం చిన్న గాయమైంది. అలాగైతే ఇలాంటి ఒక స్ట్రెస్ ప్రెషర్ మూమెంట్స్ని ఒక స్పోర్ట్స్ ఉమెన్గా ఎలా హ్యాండిల్ చేస్తావు నందిని? అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు భయం ఉంటుంది, బాధ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అమ్మో భవిష్యత్తులో కూడా ఇలా జరిగితే ఎట్లా అన్న ఒక ఆలోచన ఉంటుంది. సో వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి హౌ డు యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్? నీ మెంటల్ బ్యాలెన్స్ ఎలా తీసుకొస్తావు? ఏంటంటే మ్యామ్, నేనైతే ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించింది. Hmm. ప్రెసెంట్ ఎలా జరుగుతుందో అలా జరగాలి. ఏంటంటే నార్మల్ గా అయితే ఫ్యూచర్ ఆలోచించాలి, లైక్ గోల్స్ గురించి Okay. అంతా. అంతేగాని లైక్ హెల్త్ ఏమైపోద్దో, ఇది తర్వాత ఏమైతే ఏం చేయాలి అనేసి ఇప్పటి నుంచే రెడీ అవుతుంది. దెన్ అది అవ్వకపోతే కరెక్ట్. అలాగా. సో దానివల్ల నార్మల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవడం. ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నామంటే 130 crores పీపుల్ అంతా అవును. ఉంటుంది టెన్షన్. అవును. సో మనం ఆ 130 crore పీపుల్లో మనది ఎంత చిన్న అనేసి నేను ఎక్కువ ఆలోచించాను. Hmm. సో ఏమైందంటే, ఇలాగే మా పెద్దనాన్న చెప్పాను చూసారా, Hmm. చాలా కనెక్ట్ అయ్యాను నాతో. మొన్న రీసెంట్ గా ఒక 1 year అవుతుంది మ్యామ్.
చనిపోయాడు. ఉమ్, ఏందంటే నేను కేరళలో ఉన్నాను. ఆయనతో నెక్స్ట్ ఆ డే ముందు ఒక రోజు ముందు మాట్లాడాను. నేను చెప్పాను, పెద్దనాన్న నువ్వు డిసెంబర్ 31కి రావాలి కంపల్సరీ, నువ్వు ఈసారి ఉండాలి అనేసి చెప్పాను. అయితే వస్తానమ్మా వస్తాను అనేసి అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ట్రైనింగ్ చేశాను, అన్నీ చేశాను, అన్నీ ప్యాక్ చేసుకున్నాను. నాకు కాల్ వచ్చింది పెద్దనాన్న చనిపోయాడు అనేసి. నేను తింటున్నాను, అది నాకు వెళ్ళట్లేదు. అది వెంటనే ఇసిరేసి నాకు ఏం చేయాలో అర్థం కాక మా సార్‌కి ఫోన్ చేశా. మా సార్‌కి ఫోన్ చేస్తే మా సార్ అన్నాడు, "అవ్వదమ్మా, ఏషియన్ గేమ్స్ ఉంది, నేను పంపియలేను" అనేసి అన్నాడు. నేను చెప్పాను, "సార్ మా పెద్దనాన్న సార్" అంటే మా డ్యాడీ, నేను ఆయనని డ్యాడీ డ్యాడీ అంటూ ఉంటాను. ఉమ్, "డ్యాడీ సార్ నాకు" అనేసి ఎంత బతిమిలాడానో సార్ అన్నాడు, "అమ్మా ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళు పోతే ఇప్పుడు ఎళ్లి ఏం చేయలేవు. సో దాని బదులు నువ్వు ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టి ఏషియన్ గేమ్స్ మెడల్ డెడికేట్ చెయ్యి" అన్నాడు. అదొక్క మాటకి నేను ఎళ్ళలేక మళ్ళీ హైదరాబాద్‌కొచ్చి అదే రోజు నేనొచ్చి ట్రైనింగ్ చేశాను ఆయన కోసం. పెద్దనాన్న ఎట్లా అంటే ఇంకా అది నిద్రపోతున్నా. బిగ్గెస్ట్ ట్రామా ఇంకా నీ ఉమ్. లైఫ్ లో. ఇంకా దాని మించింది ఇంకా ఉండదు కాబట్టి ఇంకా నీకు నువ్వు అదే చెప్పుకున్నావు. యెస్ మ్యామ్. అంటే ఇంకా లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి. జరుగుతాయనేది అప్పుడొచ్చింది మ్యామ్ నాకు. ఉమ్, ఇలాంటివి అవుతాయి. సో దీనికి ఉమ్, మనం prepared రెడీ గా అయ్యి ఉండాలి. ఉండాలి, గట్టిగా రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఉండాలి అనేసి ఆ రోజు నేను నిజం చెప్తున్నాను మ్యామ్. 1 మంత్ నేను సరిగ్గా తినలేదు, సరిగ్గా పడుకోలేదు. ఉమ్, పడుకున్న కల్లోకి రావట్లేదు. వస్తే అన్న నేను సారీ చెప్పి పెద్దనాన్న నేను రాలేకపోయాను, నిన్ను ఆఖరి చూపు చూడడానికి కూడా రాలేకపోయాను. ఉమ్, ఆయనే లాస్ట్‌కి నా పేరు చెప్పుకునే పోయారంట మ్యామ్. నాకన్నా ఎవరికన్నా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు మ్యామ్. నేను గెలిచేసి వచ్చానంటే yeah. ఫోటోస్ అందరికి పంపించేసి మా అమ్మాయి గెలిచింది అనేసి స్టేటస్‌లో అన్ని దాంట్లో పెట్టేసారు. victory. ఏషియన్ గేమ్స్ కొట్టాక మ్యామ్ నాకు కాదు మ్యామ్, మా పెద్దనాన్నకి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది అయిన 2 మంత్స్‌కి మళ్ళీ తాతయ్య చనిపోయారు. మా This is తాతయ్య life. చనిపోయారు. చాలా అనుభవించాడు. ఆ తాతయ్య కూడా ఎలా అంటే మ్యామ్ స్పోర్ట్స్‌లోకి వచ్చాకే నాకు క్లోజ్ అయ్యారు. ఉమ్, అప్పుడు అప్పుడు దాకా మాట్లాడేవారు అంత నేను మాట్లాడేదాన్ని కాదు. ఒకరోజు చిన్న ఇన్సిడెంట్ చెప్తా మ్యామ్. ఓకే. ఆ ఈవినింగ్ టైంలో నేను కొంచెం చైర్ వేసుకుని కూర్చున్నాను. తాతయ్య వచ్చాడు అప్పుడే సడన్‌గా. యాక్సిడెంట్ అయింది. ఎప్పుడో యాక్సిడెంట్ అయితే కుంటుకుంటూ వచ్చాడు పైకి. వచ్చి ఆయన చైర్ నా పక్కన కూర్చొని, అయితే ఆయనకి పొలం డబ్బులు వచ్చాయన్నమాట. సాగులు చేస్తే ఒక 2000, 3000 అలాగా 6 మంత్స్‌కి కూడా పెట్టుకుని ఒక 15,000, 10,000 దాకా జోబులో పెట్టుకొని వచ్చారు. మా నాన్నమ్మ కూడా ఇచ్చేటోళ్ళు కాదు మ్యామ్ మా తాత. అలాంటి జోబులో తీసుకొచ్చాడు. తీసి నాకు చూపిస్తున్నాడు, "అమ్మ ఇది చూడు ఇంత డబ్బులు వచ్చినాయి" అనేసి. మా ఇంట్లో ఎవ్వరికి ఇచ్చేటోళ్ళు కాదు. మా డాడీకి కూడా ఇచ్చేటోళ్ళు కాదు. అలాంటిది నా చేతిలో పెట్టి, "అమ్మ నువ్వేమన్నా కొనుక్కుంటావేమో కొనుక్కో. తాత నాకేం వద్దు, నువ్వు పెట్టుకో నీ దగ్గర." అది ఎట్లా అనిపించింది మ్యామ్ అంటే ఇప్పుడు కూడా నిద్రలో అదే కల వస్తుంది నాకు. మా తాతయ్య నాతో పక్క నుండి మాట్లాడుతున్నారు అనేసి. ఎల్లప్ప గారు, అట్లా ఇలాంటి వాల్యూస్ అంటే ఇలాంటి వాల్యూస్ తో పెరిగిన అమ్మాయి, ఆ అమ్మాయిలో ఒక కన్విక్షన్, ఒక కాన్ఫిడెన్స్, ఒక కసి, ఇవన్నీ అంటే మీ ఫ్యామిలీ మీకు ఇచ్చిన, ఆమెకి ఇచ్చిన ఒక స్ట్రెంగ్త్, ఒక సపోర్ట్ దట్ ఈస్ షోయింగ్ ఇన్ హర్ గేమ్. నేను మెడల్ కొట్టడం కాదు మ్యామ్, నేను వీళ్ళు సంతోషించాలి, సంతోషంగా పెట్టాలి వీళ్ళని ఫస్ట్. ఇప్పుడు నువ్వు అథ్లెటిక్స్ లో అన్ని ఆడుతున్నావు కదా, అంటే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, వాట్ ఎవర్, హెప్టాథ్లిన్, వీటన్నిటిలో నీ ఫేవరెట్ ఏంటి? అంటే నువ్వు బాగా అంటే ఐ యామ్ ది బెస్ట్ ఇన్ దిస్. హడిల్ అనిపిస్తుంది. హర్డిల్స్ అనా? హడిల్ ఒకటి, 800 ఒకటి అనిపిస్తుంది. మీకు కూడా అదేనా? మీటర్స్ ఐడియల్స్. మీకు కూడా అదేనా? 800 నేను మిస్ అవును మేడం. నేను స్టార్ట్ చేసే వరకు నా స్టార్టింగ్ ట్రబుల్. అంటే ఆ లైన్ వరకు వెళ్ళే వరకే కొంచెం నాకు భయం వేస్తూ ఉంటది, ఏమైపోద్ది ఉరుకుతానా లేదా ఉరుకుతానా. వెళ్ళిందంటే బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకంతే, అది ఎవరు వచ్చినా నేను చిరుత పులి. అంతే కదా. ఆ 2 రౌండ్స్ ఉంటాయి 800. 800 మీటర్స్ స్ట్రెంత్ అక్కడ Okay. లాస్ట్ ఉంటది మేడం. లాస్ట్ లో ఉంటది మనం అన్ని అయిపోయాక, అది అయిపోయిన డిసైడింగ్ ఈవెంట్ అన్నమాట మెడల్ మనకి. పడిపోవాలి కిందకి అనే Right. టైంలో ఆమెకి ఎత్తుకుంటుంది. నేను ఏషియన్ గేమ్స్ లో కూడా ఇదే అయింది. 6th లో ఉన్నా నేను ఏషియన్ గేమ్స్ లో. అసలు మనకి మెడల్ ఎక్స్పెక్టేషనే లేదు. అది నేను 800 వాళ్ళు అన్నారు, "నువ్వు ఇది ఫస్ట్ వస్తే చెప్పినా కదా జపాన్ వీళ్ళందరినీ వెనకలేసి నువ్వు ఫస్ట్ వచ్చావంటే నువ్వు ఫస్ట్ వస్తావు, థర్డ్ వస్తావు, కంపల్సరీ నీకు మెడల్ ఉంటుంది" అన్నారు. వాళ్ళందరు బెస్ట్ మ్యామ్, నాకన్నా బెస్ట్ ఎక్కువ ఉంది వాళ్ళది. నాది 224 నా బెస్ట్, 220 బెస్ట్ అయితే వాళ్ళందరిది 218, 215, 216 ఆ బెస్ట్ లో ఉన్నారు. అబ్బా. నేను ఎప్పుడు చేయలేదు కూడా. అలాంటిది స్టార్ట్ చేసే వరకు చాలా భయం వేసింది. ఇంకోటి నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏమో తెలియదు, సడన్ గా రేస్ స్టార్ట్ చేసే ముందు నా మైండ్ చేంజ్ అయిపోయింది, నాకు మెడల్ వచ్చింది అనేసి. ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మేనిఫెస్ట్ చేసేసావు మైండ్ లో. ఏమైందేమో Think అది, నేను అదే. ఇంకా నాకు షాక్ లో ఉన్నాను నేను. ఆ మైండ్ అట్లా చేంజ్ అయిపోయింది. ఓకే. అలా చేంజ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ లో నేను వెళ్ళిపోయాను మ్యామ్. వెళ్తే ఐ డిడ్ 215.
సో నా సెకండ్ వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి ఒలింపిక్స్ ఆడింది అనమాట. వీళ్ళందరు సీనియర్స్ మళ్ళీ నాకన్నా. నువ్వు ఒక్కదానే ఫస్ట్ టైం అలాంటి అంత పెద్ద గేమ్ ఆడుతున్నావు. గేమ్ ఆడుతున్నాను. అది నేను 19 years లోనే వెళ్ళి ఏషియన్ గేమ్స్ ఆడాను. వీళ్ళందరూ 28, 27, 26 ఇయర్స్ వీళ్ళందరూ ఆల్రెడీ 2, 2, 3 ఒలింపిక్స్ ఆడారు, వరల్డ్ ఛాంపియన్షిప్ వీళ్ళందరూ ఆడారు. దాంట్లో నేను 800 నేను చేశాను, బాగా 215 చేశాను. అందరు షాక్ అయిపోయారు, మా కోచెస్ అందరు. 215 చేసావు నువ్వు, 215 చేసావు. నేనే కొంచెం షాక్ లో ఉండే. అదే అనిపించింది, మనం కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా అచీవ్ చేయగలము అనేసి. వెన్ యూఆర్ యాక్చువల్లీ ఆన్ ద ట్రాక్ అండ్ రన్నింగ్, ఆ టైంలో కూడా ఆలోచనలు వస్తుంటాయా, లేకపోతే ఓన్లీ రన్నింగ్ మీదే ఉంటుందా? వస్తుంటాయి ఆలోచనలు వస్తాయా? అంటే ఇంట్లో ఒక జోక్ చెప్పాలంటే ఇలాంటి ఆలోచనలు ఒక జోక్ చెప్పాలంటే నేను హడిల్స్ ఫస్ట్ మార్నింగ్ హడిల్స్ ఉంటాయి కదా, హడిల్స్ బ్లాక్ మీద వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఈ స్పోర్ట్స్ లోకి వచ్చా, అక్కడ ఇంట్లో ఉంటే కొంచెం ఈ టైంకి మంచి పడుకునేటోళ్ళం కదా హాయిగా, ఎందుకు ఇదంతా ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది. బట్ ఒక్కసారి స్టార్ట్ చేశాక నో, ఏది థింకింగ్ రాదు. స్టార్ట్ చేసే వరకే థింకింగ్ వస్తుంది. దాని తర్వాత మై ఫోకస్ ఆల్ గోస్ టు నీ స్ట్రాటజీ మిగతా వాళ్ళ స్ట్రాటజీకి తేడా ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? అంటే హౌ డిఫరెంట్ ఆర్ యూ వెన్ యు ఆర్ రన్నింగ్? నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళందరూ మెడల్ కోసం ఉరుకుతే నేను నా ఫ్యామిలీ కోసం ఉరుకుతా అనిపిస్తుంది. సూపర్ అసలు. ఓకే, వాళ్ళు నాకు అనిపిస్తుంది మెడల్ కోసం ఉరుకుతారేమో, బట్ ఐ రన్ ఫర్ మై ఫ్యామిలీ, మై కోచ్ అండ్ ఫర్ ఇండియా. అంతే, సూపర్. ఇండియా కోసం. ఎప్పుడైనా ఎవరైనా నీతో మైండ్ గేమ్ ఆడారా? మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అండ్ ఇలా మైండ్ గేమ్లో ఇరుక్కున్నప్పుడు నెక్స్ట్ గేమ్ నువ్వు ఇంకొక 15 నిమిషాలు యూఆర్ ఆన్ ద ట్రాక్, యూ షుడ్ రన్. కరెక్ట్గా ఆ టైంలో నువ్వు ఇమోషనల్గా డిస్ట్రాక్ట్ అయ్యావు. హౌ డూ యూ హ్యాండిల్ దట్, అండ్ వాట్ యూ వాంట్ టు టెల్ టు ది మెనీ ఆఫ్ ది స్పోర్ట్స్ పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ దట్ రెగ్యులర్లీ? చాలా మంది అది ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఎప్పుడు మన కాన్ఫిడెన్స్, మనం ఏం చేయాలి, మనం దీనికోసం స్టిక్ అయ్యి ఉంటే డెఫినెట్లీ మన మైండ్ చేంజ్ అవ్వదు. బట్ ఒకసారి నాకు 1-2 సార్లు అట్లానే అయ్యింది. ఐ వెంట్ ఇన్ టు దట్ మైండ్ స్ట్రాటజీ, వెళ్ళిపోయాను, ట్రాప్ లో పడి ట్రాప్ లో పడ్డాను. ఆ ఈవెంట్ ఎంట్రెన్స్ 7 ఈవెంట్స్ కదా, సో ఫస్ట్ ఈవెంట్ సరిగ్గా చేయలేకపోయాను, సెకండ్ ఈవెంట్ సరిగ్గా చేయలేకపోయాను, అండ్ థర్డ్ ఈవెంట్ కూడా సరిగ్గా చేయలేకపోయేసరికి తర్వాత నేను కొంచెం నా మైండ్కి నేనే చెప్పుకున్నా, నువ్వు వాళ్ళ కోసం రాలేదు, వాళ్ళ మైండ్ కోసం రాలేదు, వాళ్ళు అలాగే చేస్తారు, నువ్వు నీ ఫ్యామిలీ, నీ ఇండియా కోసం వచ్చినావు నువ్వు. సో నీకు ఇంత 130 crore పీపుల్లో నీకు ఒక్కదానికి ఛాన్స్ దొరికింది ఇండియా ఫ్లాగ్ వేసుకోవడానికి. సో అనేసి అలాగా నా మైండ్ నేను చేసుకుంటే నేను బయటకు వచ్చి నేను ఇలా ఇంత అచీవ్ చేయగలిగాను. ఎల్లప్ప గారు, ఎప్పుడైనా మీ అమ్మాయి మీకు ఫోన్ చేసిందా ఇలాంటి సందర్భాల్లో? నాన్న, నాకు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, నేను ఇంకొక 10 నిమిషాలు నేను వెళ్తున్నాను ట్రాక్ మీదకి, ఎట్లా ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఎప్పుడన్నా నేను చెప్తాను మేడం, భయానికి లోనయ్యారా? భయపడుతుంటే నేను చెప్తాను, భయపడొద్దు, పైన దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, ఇంకా ఆయన తలుచుకో, నువ్వు ఎవరిని తలుచుకోమా, నువ్వు ఊరికే ముందు చూసి నువ్వు వెళ్ళు, ఆయన డిస్టర్బ్ అవ్వము. కావాలని చేస్తారు. ఇప్పుడు అది అశ్విని నా చెప్ప సినిమా చూసాం. అవునంట, ఏంటి అశ్విని నా చెప్పకి నీకు ఏదో చాలా సంబంధం ఉందంట. అది చూపించి చంపుతాడు మ్యామ్ నన్ను. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అది డాడీ ఎన్నిసార్లు చూపిస్తావు నాకు, రోజుకి ఒక 3 సార్లు నేపి చూపిస్తాడు మ్యామ్ ఆ సినిమా కంప్లీట్ గా. అశ్విని నా చెప్ప సినిమా నాకు అనిపిస్తుంది అదే చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి నన్ను పంపించాడు. అలాగే సేమ్ అలాగా అలా కష్టాలు వస్తా ఉంటాయి, ఆయన తట్టుకోను. తను అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా డిస్టర్బ్ అవుతుందంటే నేను అదే స్టోరీ చెప్తా, చూసావు కదా సినిమా గురించి, దానికి నువ్వు ముందుకెళ్ళు. అదే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను ఇంటికి కూడా దానికోసం వెళ్ళాను. అశ్విని నా చెప్ప సినిమా చూడటం కోసం టీవీలో పెట్టేస్తాడు, చూడు నువ్వు నేను నన్ను ఎటు పంపిడు మళ్ళీ అయ్యే వరకు. సో నీకు ఇప్పుడు ఆ సినిమాలో అన్ని డైలాగులు, సీన్లు అన్ని గుర్తున్నట్టున్నాయి. ఓకే, నీకు ఎంతో మంది గురువులు ఉన్నారు కదా ఈ మొత్తం ఈ స్పోర్ట్స్ అరీనాలో. నేను ఈరోజు ఈ స్థానంలో, ఈ స్థితిలో ఉన్నానంటే ఈ 2-3 కారణం అంటే ఎవరి పేర్లు చెప్తావు? ఒక 4 ఉన్నారు మ్యామ్. ఓకే, ఆ 4 అయితే ఫస్ట్ అయితే మన రమేష్ సార్కి. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు కదా డాడీ, ఆ నారద్ సార్ తీసుకెళ్ళి అలా కల్పించడం అనేసి, తీసుకెళ్ళి ఆయన ఏం చూసాడో తెలియదు మ్యామ్, చూసేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చేసి అన్నారు ఒకటే మాట. మా డాడీకి మళ్ళీ తీసుకొచ్చామన్నారు, మా డాడీని చూసేసి ఈ అమ్మాయి పక్కా నాకు లేని కాన్ఫిడెన్స్ మా సార్కి ఉండే మ్యామ్. నందిని,
యూఆర్ వరల్డ్ క్లాస్ అథ్లీట్, నువ్వు వరల్డ్ క్లాస్ అథ్లీట్ కంపల్సరీ. నీలాంటి బాడీ నీలాంటి స్ట్రెంగ్త్ ఎవరికి ఉండదు. యూ విల్ బికమ్ వరల్డ్ క్లాస్, యూ విల్ బికమ్ వరల్డ్ క్లాస్. నాకు లేని అంత ఈ హాజ్ అ కాన్ఫిడెన్స్. చెప్తూ ఉంటారు, రోజు చెప్తూ ఉంటారు. అదే నాకు ఎక్కువ బూస్ట్ అవుతూ ఉంటుంది. ఆయన పాకెట్ల నుంచి మనీ తీసి ఇవ్వడం నాకు ఉండడానికి. అండ్ ఏషియన్ గేమ్స్ ముందు అయితే ఆయనకి ఏషియన్ గేమ్స్ ముందు హీ గాట్ సమ్, ఇది ఇక్కడ కొంచెం ప్రాబ్లం అపెండిక్స్ అవుతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు. అయిన వెంటనే చేయాలి. ఆయన సార్ డాక్టర్ గారు లేదు, నాకు ఒక పెద్ద గోల్ ఉంది ఇప్పుడు, వెంటనే నందినిని ఏషియన్ గేమ్స్ ఆడించాలి, నందినిని ఏషియన్ గేమ్స్ ఆడించాలి అనేసి ఆయన అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకోలేదు మ్యామ్. పోస్ట్పోన్ చేశారు ఏషియన్ గేమ్స్ అయ్యే వరకు. ఇంకా 1.5 months ఉండే మ్యామ్. అయితే కూడా పోస్ట్పోన్ చేయించి నాకు ట్రైనింగ్ ఆయన పెయిన్ ఉన్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ సాటర్డే సండేస్ కూడా వదిలేవారు కాదు. దాని తర్వాత నారద్ సార్, షాజీ సార్ వీళ్ళిద్దరు వచ్చి నన్ను చూసి నన్ను అంటే వాళ్ళు కనిపెట్టారు కాబట్టి నేను ఇక్కడ ఇది వచ్చాను కదా. సో వాళ్ళిద్దరు, నారద్ సార్ అంటే ఎనీ టైం అంటే నేను ఒక అన్నలా చెప్పాలి మ్యామ్. అది ఇది చూడు మేడం, నాకు అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవ్వరికి చేయరు మ్యామ్. గ్రౌండ్ లో ఎవ్వరికి చేయరు, చేస్తాడేమో కానీ బట్ నాకు చేసినంత మాత్రం చేయరు మ్యామ్. నేను సార్ నాకు ఇలా కావాలి, నాకు ఇది ఉండాలంటే అది 12 అవని, రాత్రి 1 అవని, రాత్రి 2 అవని వస్తున్నా అనేసి స్కూటీ. సో షాజీ సార్ ఈజ్ లైక్ ఆయన కేరళ నుంచి వచ్చారు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఎలా అంటే సొంత కూతుర్లా చూసుకుంటూ ఉంటారు. రమేష్ సార్ లేనప్పుడు పాపం సార్ ఇది ఉంటారు. అండ్ ముత్తయ్య సార్ మా పీటీ సార్, ఎనీ టైం వెళ్ళినా మా పీటీ సార్ కి నేను అంటే ఒక ఇష్టం. ఆయనకి వాళ్ళ కూతురులాగే నన్ను బాగా చూసుకుంటారు. నార్మల్ గా అమ్మాయిలు విమెన్ వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళకి కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. మంత్లీ పీరియడ్స్, మెన్స్ట్రుయేషన్, ఇవన్నీ చాలా కామన్. అండ్ మీకు ఎప్పుడు గేమ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. అండ్ నేనేం విన్నానంటే స్పోర్ట్స్ లో ఇట్లా యాక్టివ్ గా ఫిట్నెస్ గా ఉన్న వాళ్ళు యూ షుడ్ నాట్ టేక్ మెడిసిన్స్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. అది వచ్చినా రానివ్వాలి, వదిలేయాలని. బట్ హౌ డు యూ మేనేజ్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఇక్కడ ఉన్న గేమ్స్, రకరకాల గేమ్స్, వెదర్ ఇట్ ఇస్ ఫుట్బాల్, హాకీ, క్రికెట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, విమెన్ అలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు అంటే బికాజ్ యువర్ ఉమెన్ ఐమ్ ఆస్కింగ్ యు దట్ క్వశ్చన్, వాట్ డు యు గో త్రూ, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇదేంటంటే నాకు ఫస్ట్ స్పోర్ట్స్ లోకి వచ్చాక ఒక 1 year మాత్రం నాకు కష్టమైంది, చాలా కష్టమైంది. ఒక సైడ్ నాకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది, ఒకసారి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, నేను లేవలేకపోతుంటాను, అండ్ సమ్ టైమ్స్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. సో ఏమవుతుందంటే ఒకసారి ఇలాగే నేను మా గ్రూప్ లో సీనియర్ అక్కకి సేమ్ ఇలాగే అయితే నేను ట్రైనింగ్ అంటే నేను నార్మల్గా చేస్తున్నాను, మా ఒక అక్క ఆపేసింది. సార్ అన్నాడు, అయితే ఆపేస్తే ఇలాగా సార్ ఇలాగ నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదంటే సార్ అన్నారు, సరే ఇప్పుడు నువ్వు బాగాలేదని ఆపేసావు రిపిటేషన్, ఇదే నీకు ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యో, ఒలింపిక్స్లో వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? దెర్ ఆర్ 130 crore పీపుల్ వెయిటింగ్ ఫర్ యువర్ మెడల్, వెయిటింగ్ ఫర్ ఎ విన్, అప్పుడు ఏం చేస్తావు అన్నారు. సో అది నాకు అప్పటి నుంచి మైండ్లో. సో ఎంత పెయిన్ వచ్చినా అది ఫస్ట్లో అలాగ అయింది మ్యామ్, దాని తర్వాత దెన్ ఇట్ కంటిన్యూడ్, దాని మీద నేను ఎక్కువ ట్రైనింగ్. నాకు అనిపిస్తుంది, నాకు అనిపించింది ఏంటంటే ఆ టైంలో నేను ఎక్కువ మంచి బెస్ట్లు అని చేసుకున్నాను అనిపించింది. ఇది అది దేవుడి ప్రాక్టీస్ తో వస్తుందా అంటే వెన్ యు యాక్చువల్లీ ఆ రెసిలియన్స్, టాలరెన్స్, అది ఏమవుతుందంటే మ్యామ్ ఇప్పుడు చేస్తూ అంటారు చూసారా, కొట్టి దాన్ని అది బండకి ఎక్కిపోతే ఎలాగ, సో అలాగే మేము చేసి అంటే పెయిన్ వచ్చేది, అంటే ఎలా అంటే వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకోవడం అలాగా చేసుకుంటూ దెన్ దానికి యూజ్ అవుట్ అయిపోయి మేము ఇప్పుడు అది వచ్చినా వీ డోంట్ లైక్ వీ గోస్. ఫస్ట్ ఒక 2 nationals అలాగే అయితే ఐ లాస్ట్ ద మెడల్. సో వచ్చాక ఇలా సార్కి ఇలా చెప్తే మేమేంటంటే మొత్తం పంచుకుంటాం, డాడీ కూతురులాగా అంతా. సో ఇలాగ అయింది సార్ పర్సనల్ ప్రాబ్లం వల్ల అంటే చాలా తిట్టేటోళ్ళు, అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ చేసిపించేటోళ్ళు యూజ్ అవుట్ అవ్వాలనేసి. సో అలా యూజ్ అవుట్. ఇంజరీస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు? ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, అలా అనేసి ఈజీగా తీయకూడదు. యూ హ్యావ్ టు ఒలింపిక్స్ లో ఎట్లా ఉరుకుతావో అలా ఇక్కడ ఉరకాలి. అండ్ ఇఫ్ యూ కాంట్ ఫాల్ డౌన్, యూ కాంట్ అఫోర్డ్ టు గెట్ ఇంజర్డ్. ఇంజరీస్ ఎట్లా ఎప్పుడన్నా జరిగిందా ఇలా హెవీ ఇంజరీస్ వచ్చి వెంటనే రికవర్? ఒకటైతే నాకు పెద్దగా అయింది మ్యామ్, వరల్డ్ ఛాంపియన్షిప్
ముందు అయింది, అండ్ ఏషియన్ గేమ్స్ ముందు కూడా అయింది. ఏమైంది? నాకు కోవిడ్ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళాను. నాకు 5 డేస్లో స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి మాకు క్యూర్ అయిపోయింది, అంత బాగా అయింది. కోవిడ్ క్యూర్ అయింది. నెక్స్ట్ 1 మంత్ బాగా చేశాను. నెక్స్ట్ 1 మంత్కి నాకు ఇది డెంగ్యూ ఫీవర్ వచ్చింది. దెన్ తగ్గిందో లేదో అనుకునేసరికి మంచి షూ మీదనే ట్రైనింగ్ చేశాను. నెక్స్ట్ డే నేను స్పైక్ వేయాలి, నేను స్పీడ్గా చేయాలి అన్న టైంలో నా హ్యామ్స్ట్రింగ్ టేర్ అయిపోయింది. ఈ హ్యామ్స్ట్రింగ్ టేర్ అయిపోయింది, కండం తిరిగిపోయింది, లోపల మజిల్ ఇలాగ అయిపోయింది. అయ్యా బయటికి బయటికి కనిపించదు. గోయింగ్ టు ద పెయిన్. బయటికి ఉంది. కనిపించదు, బట్ ఇలాగ అయిపోయింది. నొప్పి ఉంటుంది. చాలా నొప్పి మ్యామ్, నేను నడుచుకుంటూ కూడా నడవలేను, అప్పుడు అట్లా అయిపోయింది. సో దాని తర్వాత నేను అగైన్ కొంచెం వెళ్ళాను, కొంచెం మసాజ్ రోలింగ్ అంతా చేశాను. ఇంకా ఎక్కువ అయిపోయేసరికి నైట్ నేను వాష్రూమ్ కూడా నా వల్ల అవ్వట్లేదు. నేను హాస్టల్లో ఉన్నాను, ఇంకా నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. వాటర్కి కూడా నేను లేచెళ్ళలేను, తిండికి కూడా నేను లేచెళ్ళలేను, జస్ట్ ఇలాగే బెడ్ రెస్ట్ అంతే. ఇలాంటి టైంలో నేను మా డాడీకి చెప్పాను, డాడీ నా వల్ల అవ్వట్లేదు, ఇట్లా అయిపోయింది, మనకి ఫస్ట్ ఎంఆర్ఐకి వెళ్ళాలి. సార్కి చెప్పలేదు నేను, మా సార్ కోచ్కి చెప్పలేదు నేను సార్ నాకు బాగాలేదు, అంటే నాకు కొంచెం టైర్డ్నెస్గా ఉంది, నేను చేయను ట్రైనింగ్ అనేసి వదిలేసి వచ్చేసాను. ఎంఆర్ఐ 10,000, మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి డబ్బులు లేవు, ఒకసారి ఇదే అవుతుంది, ఒకసారి మా కోచ్కి చెప్పలేదు, ఒకసారి నాకు జూనియర్ వరల్డ్ సెలక్షన్స్ ఉన్నాయి, ఈసారి జూనియర్ వరల్డ్ నేను సెలెక్ట్ అవ్వాలి, మెడల్ తీసుకురావాలి. ఐ వాజ్ ఇన్ ద గుడ్ ఫామ్. వెళ్ళాము, ఎంఆర్ఐ ఫ్రీగా చేశాడు, చూస్తే ఇంత ఇంత టేర్ అంత అయింది, టేర్ ఉందా? టేర్ ఉంది. అది టేర్ అయ్యి బ్లడ్ క్లాట్ అయిపోయింది ఓ. కింద. ఆ టేర్ ఇలాగ అయింది, ఇక్కడ కింద బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఆ టేర్ అయినప్పుడు బ్లడ్ అంతా కిందకి వచ్చింది నర్వ్ నుంచి, అది అక్కడ అయిపోయింది. వచ్చాను హాస్టల్కి, నిద్ర పట్టట్లేదు, నిల్చోలేకపోతుంది అసలు, నించోలేకపోతున్నాను అసలు. నించుంటే లాగుతుంది, ఏదో జారుతున్నట్టు కిందకి, బ్లడ్ ఏదో కిందకి జారుతున్నట్టు, ఎర్రగా అయిపోయింది, వాసింది ఇంత కాలు. నేనేం చేయలేను, మళ్ళీ వచ్చాను, 3 డేస్ ఇలాగే పడుకున్నాను. 3rd డే మా ఫిజియో సార్, వినీల్ సార్ అని ఒక సార్ ఉండే, ఫిజియో సార్, నేను తీసుకెళ్తాను హాస్పిటల్, తీసుకెళ్తే చూపిస్తే టేర్ అంటున్నాను. దెన్ అగైన్ ఒక 5 డేస్ 1 వీక్ తర్వాత తగ్గాక, స్వెల్లింగ్ అంత తగ్గాక, దెన్ లిటిల్గా రిహాబ్ అది ఇది చేసుకుంటే తర్వాత మా కోచెస్ అందరూ, తర్వాత మా సార్స్, నేను మెల్లమెల్లగా కొంచెం వస్తూ అయ్యేదంటే 1 మంత్ మంచి రికవరీ, రిహాబ్ అంతా చేశాను. ట్రైనింగ్ చేస్తుంటే ఎక్కువ అయిపోతుంది పెయిన్. అయిపోయింది అనుకున్నాను, నా కెరియర్ అయిపోయింది నేను అనేసి అనుకున్నాను. తర్వాత చేశాను, 1 మంత్ బాగా చేశాను, చేస్తున్నాను మళ్ళీ పెయిన్ వస్తుంది, చేస్తున్నాను పెయిన్ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత ఎలాగో ఒకటి దేవుడి దయ వల్ల 1 మంత్ కొంచెం పెయిన్ రాకుండా ఇది లైక్ థై ర్యాప్స్ అవన్నీ వేసుకుని చేశాను. చేస్తే లాస్ట్కి గువాహటిలో, గుజరాత్లో క్వాలిఫైయింగ్ ఉండే, అనుకున్న కన్నా బాగా చేశాను, క్వాలిఫై చేశాను. క్వాలిఫై చేసి వెళ్ళాను, ఇండియన్ క్యాంప్లో ఉన్నాను మ్యామ్. ఇండియన్ క్యాంప్లో ఉంటే ఒక డాక్టర్ దగ్గరికి హెల్త్ చెకప్, మెడికల్ చెకప్ అవుతుంది, చేస్తే నా లెగ్ ఇలా చేయమన్నారు, నాకు పెయిన్ వచ్చింది. నీకు ఇంజురీ ఉంది, మేము పంపాము, మీకు ఏదైనా అయితే మేము ఏం చేయాలి ఇండియన్ క్యాంప్, మేము పంపాను అనేసి మాది రిజెక్ట్ చేస్తారు. నాది మిగతా కోచెస్ ఉంటే దే వాజ్ వెరీ లైక్ కాన్ఫిడెన్స్గా ఉండే, ఈసారి పక్క మనకి అవుతుంది మెడల్ వస్తుందని. సో దెన్ ఫ్రమ్ దేర్ వాళ్ళు వెళ్ళి నా కోసం ఫైట్ చేశారు. ఈసారి నందిని మెడల్ తీసుకొస్తుంది, ఏం అవ్వదు నందినికి అనేసి వెళ్ళి బాండ్లో పేపర్ రాసేసి వెళ్ళి తాహిర్ సార్, కమల్ అలీ ఖాన్ సార్ అనేసి వాళ్ళిద్దరు వెళ్ళి హెడ్ కోచ్ వెళ్ళి రాసేసి వచ్చారు. వెళ్ళాం, వాళ్ళు ఇచ్చేసారు, మేడం అప్పుడు సైన్ చేసింది, స్టాంప్ ఇచ్చింది, అప్పుడు దెన్ నన్ను పంపించారు. పంపిస్తే మేము ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరాం మ్యామ్. 2 డేస్ తర్వాత అమెరికా క్యాలీలో వెళ్ళాలి, కొలంబియా వెళ్ళాలి. నైట్ దిగాం, నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock నాకు రేస్. ఈరోజు నైట్ 36 hours జర్నీ చేసి ఫ్లైట్లో నెక్స్ట్ డే నేను వెళ్ళి ట్రైనింగ్ ఆడాలి. బెడ్ కూడా పడుకోవడానికి రూమ్ లేదు, ఎవరో రూమ్లో అడ్జస్ట్ అవ్వమన్నారు, పడుకున్నాను, నిద్ర పడట్లేదు నాకు. మళ్ళీ లేచాను, 5కి రెడీ అయ్యాను, అంత చేశాను. మార్నింగ్ వెళ్ళి రేస్ చేశాను మ్యామ్. దేవుడి దయ వల్ల నేషనల్ రికార్డ్ అయింది, ఫస్ట్ నేషనల్ రికార్డ్. ఇంకొక అమ్మాయి నాతో వచ్చింది, ఆ అమ్మాయి హీట్స్ అవుట్ అయిపోయింది. నేను ఇండియన్ రికార్డ్ చేశాను, బట్ అదే నెక్స్ట్ డే నాకు సెమీఫైనల్స్ ఉండే, సెమీఫైనల్స్ మళ్ళీ చేశాను, అగైన్ నేషనల్ రికార్డ్, నా రికార్డ్ నేనే మళ్ళీ బ్రేక్ చేశాను. ఇది పర్సివరెన్స్, రెసిస్టెన్స్ అంటే. వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్, గోల్, అంబిషన్ ఏంటి సార్? మీరు చెప్పండి సార్ ముందు, ఎల్లప్ప గారు. రమేష్ సారు తను తీసుకున్నప్పుడు ఒకసారి చెప్పాడు మేడం,
మీ అమ్మాయి ఒక బంగారు కోడి పెట్టను కన్నావు, ఆ, ఇండియాకి త్యాగం చేయి. ఆ, ఇలాంటి వాళ్ళు ఎంత అదృష్టం చేస్తే గానీ ఇంత పట్టుదల ఉన్న అమ్మాయిలు దొరకరు. నువ్వు ఒక అదృష్టం చేసావు, ఇండియాకి ఉమ్, త్యాగం చేయి. ఉమ్. నీ కూతురు కాదు, మన ఇండియా అమ్మాయి అనేసి మా వదిలేసేయమన్నారు మేడం. ఇంకొక మాట ఏమన్నారంటే మేడం, ఎవరెవరినో చూసి టీవీలో చప్పట్లు కొడతారు స్పోర్ట్స్ వాళ్ళని, మీ అమ్మాయిని చూసి మీరు కొట్టాలని మీకు లేదా అనేది. ఇంకా అశ్విన్ నా చెప్పని వదిలేయండి, ఇంకా మీ అమ్మాయి కోసం కొట్టండి చప్పట్లు. Yeah. అది ఇప్పుడు కల నెరవేరుతుంది. ఓకే నందిని, ఫన్ రౌండ్ ఒకటి ఆడదాం, ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకేనా? అలవాటా నీకు? ఎప్పుడైనా ఆడావా? లేదు మేడం, వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళకి అన్ని దీని అన్ని మీద వచ్చేసాయి కదా, ఒక్క వేరే ఆట వాళ్ళు ఆడితే ఏ ఏమన్నా ఆటన్నా ఆడతారు. చేసుకుంటారేమో కానీ వీళ్ళు తను మాత్రం ఆ, అది ఇది గేమ్ అట్లాంటిది వెళ్ళను. మంచి ఫుడ్ అంతే, మ్మ్. ఇంటికి వచ్చినా కూడా మాతో గడిపేది లేదా మ్మ్. సినిమాకి. నీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో నీ ఫేవరెట్ పోస్ట్ ఏంటి నువ్వు పెట్టిన వాటిలో? రీసెంట్ గా నేను రన్నింగ్ బ్లాక్ స్టార్ట్ మీద పెట్టాను, అది ఆ. బాగా నచ్చింది నాకు. నచ్చిందా? బాగా తీశారు, ఆ, సెలబ్రేట్ స్పోర్ట్స్ వాళ్ళు తీశారు, చాలా బాగుంది ఫోటో, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఫోటో షూట్ అది నా లైఫ్ లో, ఆ, స్టార్టింగే బాగా అయిపోయింది. సూపర్ ఉన్నావు చాలా అసలు ఆ photo- ఫోటోల్లో కూడా. నాకే బాగా అనిపించింది, ఆ, నేనేనా అనిపిస్తున్నా. నేను ఫోన్ లో పెడితే అందరూ అడుగుతున్నారు మేడం, ఆ. ఎవరు కెమెరామెన్. థ్యాంక్స్ వాళ్ళకి, అంతేనా? చాలా బాగా తీశారు ఫోటోస్. ఓకే డన్. ఫిలిమ్స్ చూస్తావా? చూస్తాను. ఏంటి నీ ఫేవరెట్ సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో? ఆఫ్ లైట్ ఈ మధ్య కాలంలో అంటే కొంచెం ఎక్కువ చూడలేదా? లేదు మ్యామ్. ఓకే, బట్ జనరల్ ఎక్కువ వాట్ ఈస్ యువర్ call. ఫేవరెట్ ఫిలిం? చెప్పాను కదా, అశ్విని నా చెప్పచ్చు. ఓ మై గాడ్ సార్, మీరు ఎంత పెట్టేసారంటే నా మైండ్ లో, ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి అశ్విని నా చూస్తారు మేడం మీరు కంపల్సరీ. బట్ నాకు నచ్చింది విజయ్ ఆ, దళపతిది తల విజయ్. విజిల్ అని ఒక మూవీ, అవును అవును, ఆ ఫుట్బాల్ లో. Yeah. దాంట్లో ఎంత కష్టపడి, ఎంత సడన్ గా కోచ్ అయ్యి, Correct. పర్సన్ వచ్చి కోచ్ గా, అదే ప్లేయర్ అయ్యి కోచ్ గా అయ్యి, చూపిస్తాడు మేడం. నేను అది ఎన్నిసార్లు పెట్టినా అది చూస్తూ ఉంటాను. అది అవునా? చాలా నువ్వు నచ్చుతుంది. స్పోర్ట్స్ climax. సినిమాలు చూస్తుంటావు ఎక్కువ? చాలా అవే Sports based చూస్తాను. films. అదే అది దంగల్ ఇంకా చూసావా? దంగల్ చాలా సార్లు చూసాను. నీ స్ట్రెంగ్త్ ఏంటి? డాడీ అని చెప్పొచ్చు. డాడీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. వావ్. ఓకే, నీ వీక్నెస్? డాడీ డాడీ. డాడీ స్ట్రెంగ్త్, Ah. డాడీ వీక్నెస్. సార్ ఏంటి సార్, మీ అమ్మ మిమ్మల్ని ఇమోషనల్ చేసేస్తుంది. ఆ? నిజంగా ఆయనకేమైతే ఇలాంటి తట్టుకోలేము. కూతురు పుట్టడం అదృష్టం. నేను కదండి. అదృష్టం, తన అదృష్టం చేసుకోవాలి, నేను అదృష్టం. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు అంటుంటారా, ఉమ్, ఏంటి అమ్మాయిని ఇట్లా అమ్మాయినా పెంచకుండా అబ్బాయిలా పెంచుతున్నావు, పెంచేసావు అమ్మాయికి పెళ్లి అనేసి ఎప్పుడు చేస్తావు, ఇలా అడుగుతుంటారా? చాలా మంది ఎందుకంటే అన్నారు మేడం. ఊర్లలో చాలా సాధారణం కదా ఇలాంటి ప్రశ్నలు, ఇలా అడగటం. చిన్న ఈమె వస్తుంటే అడుగుతారు మేడం, ఉమ్, ఏంది అలా పెంచేసావు, ఆ కండలు ఏంటి అది ఏంటి. ఉమ్, స్పోర్ట్స్ మెన్ అవి అంటే వాళ్ళకి అర్థం కాదు మేడం. అదే. మొన్న ఏషియన్ గేమ్ మెడల్ కొట్టినాక తెలిసింది మేడం, ఓకే, అమ్మాయిని అందుకే నాలా పెంచావని. అంతేనా? టీవీలో వస్తుంది, Very good. ఎక్కడ చూసినా మీ అమ్మాయి పోస్టర్లు ఉన్నాయి అనేసి ఫోన్ చేసి మరి చెప్తున్నాను. రోడ్డుకి వెళ్తుంటే Super. కర్ణాటకలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఫుల్ స్టార్, సెలబ్రిటీ. ఓకే, నీ రోల్ మోడల్స్ ఎవరు? స్పోర్ట్స్ లో గానీ, లేకపోతే అథ్లెటిక్స్ లో గానీ? ఫస్ట్ అయితే మా కోచ్ మ్యామ్, రమేష్ గారా? దాని తర్వాత మా మమ్మీ. నీ మమ్మీ? ఓకే. మమ్మీ ఈజ్ రోడ్ మోడల్. ఎందుకంటే ఉమ్, మా ఇద్దరిది ఒకటే ఇది మ్యామ్, ఉమ్, సార్ది డాడీది మమ్మీది ఇద్దరిది ఒకటే. ఏంటంటే ఏదైనా కూడా మన రొటీన్ మాత్రం వదలొద్దండి, ఉమ్. ఎంత కష్టం వచ్చినా. అలాంటి వాళ్ళు ఎవరు? హూ ఇస్ యువర్ ఎంఎస్ ధోని నాకు చాలా ఇష్టం. MS ధోని. క్రికెట్ ఆడతావా నువ్వు? ఇద్దరికి చాలా క్రికెట్ బాగా ఆడతావా? చాలా లెఫ్ట్ హ్యాండ్ కొడుతుంది మేడం, అది అక్కడ ఎన్ని- కాళ్ళలో వదిలితే ఇప్పటికి అద్దాలు పగలగొట్టేస్తుంది. ఎన్ని తిట్టించుకున్నాను ఈ మధ్య మధ్యలో కూడా తిట్టించుకున్నా ఒక వాడు తిట్టించుకుని వచ్చాను. మొన్న డీసెంట్ మొన్న వెళ్ళి తిట్టించుకొచ్చింది. మొన్న ఒక 1 month ముందు నేను ఇలాగే కొట్టేసి ఇంట్లో పారిపోయి ఉంటే వచ్చేసింది. కొట్టేసి లెఫ్ట్ అందరి హ్యాండ్ ఇళ్ళలో మేడం. అద్దాలు పగల కొడుతున్నావా ఏంటి? కార్ అద్దాలు. ఇప్పుడు వాళ్ళు అలా అద్దాలు. తిట్టి కిటికీలు. తిట్టే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అప్పుడు తిట్టి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు అప్పుడు ఎవరిని తిట్టాం రాకుండా కాబట్టి చేస్తారు ఆ కాంపౌండ్ లో, అలా ఓకే. అప్పుడు తిట్టాం కాబట్టి నువ్వు ఇంత పైకి వచ్చా అంటూ ఉంటారు ఇప్పుడు కూడా. ఆల్ రైట్, నీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు? అది అయితే మొన్న ఏషియన్ గేమ్స్ లో మెడల్ తీసుకోవడం నా బ్రాంజ్ మెడల్ గోస్ టు నందిని నందిని. అని చెప్పగానే నా ఎలా వల్ల అనిపించింది? నా ఇండియా ఫ్లాగ్ పైకి వెళ్తుండడం అండ్ ఇంకోటి ఆ మెడల్ వేయడం అయితే జాతీయ నాకు ఆ గీతం బ్రీతింగ్ ఒకటేస్తారు. తీసుకుని వదిలాను కదా, ఆ ఆ. వీడియో ఇప్పుడు చూసినా నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెనకాల ఎంత కష్టం, ఎంత మంది కష్టం ఉంది. ఉమ్, అండ్ నా కష్టం నాది నాట్ నార్మల్, బట్ ఆ కష్టం చూసాను హ్యాపీ. ఉద్వేగానికి గురైన మూమెంట్ ఏంటి? ఇమోషనల్ అయిపోయి
అంటే అది విక్టరీ కూడా అవ్వచ్చు. ఒక్కోసారి విక్టరీలో కూడా ఒక రకమైన ఎమోషన్ వచ్చేస్తుంది, బాధ, ఎక్సైట్మెంట్ వస్తుంది, ఎక్సైట్మెంట్ నుంచి కన్నీళ్ళు వస్తాయి. సో అలాంటి ఒక మోస్ట్ ఇమోషనల్ మూమెంట్ ఏంటి లైఫ్ లో? అది కూడా ఏషియన్ గేమ్స్ అని చెప్పాలి మ్యామ్, ఎందుకంటే ఏడ్చావా నువ్వు? మెడల్ ఏడ్చేసాను నేను. ఆ, అంటే హిందీలో ఆ బాధకి హ్యాపీనెస్ కి నాకు కన్నీళ్ళు రావట్లేదు అంతేగాని, బట్ లోపల బయటకు వచ్చినాక ఒక ఏంటంటే నేనేనా గెలిచింది, నేను ఎక్కడో ఉండేదాన్ని ఇంతవరకు వచ్చి ఇండియా మొత్తం నన్ను గుర్తిస్తున్నారు అని ఆ మెడల్ తీసుకున్నాక ఎంత హ్యాపీ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయానంటే అంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఆ ఏషియన్ గేమ్స్ అయితే మర్చిపోలేని ఏషియన్ గేమ్స్ అది. సూపర్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బాగా ఇష్టపడు. అమ్మో ఏదో ఉంది ఇందులో. నేను బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ ఏంటమ్మా మొత్తం గోపీచంద్ అకాడమీలో ఉన్న వాళ్ళందరికీ బిర్యానీ అంటే ఎందుకు ఇష్టం? అది మీరు ఎన్నిసార్లు పెట్టండి. ఆ, అది నేను మొన్న ఒక జోక్ చెప్పాలంటే, నాకు మొన్న లూజ్ మోషన్స్ అయితే కూడా నేను అదే బిర్యానీ తిన్నాను నెక్స్ట్. సో అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా టోర్నమెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తింటావా బిర్యానీ? అంటే ఒక events రోజు ముందు నేను తిన్నామంటే మా కోచెస్ వదలరు నన్ను. సో వాళ్ళు ఉంటారు కాబట్టి నన్ను Okay. తిన్నారు. బట్ మేడం ఇప్పుడు ఈ మధ్యలో నేను ఎక్కువ కంట్రోల్ చేస్తాను. క్రేవింగ్స్ ఉంటాయా నీకు? అంటే తినాలి తినాలి అబ్బా, నాకు చాలా తినాలి మ్యామ్. అనిపిస్తుంది. ఏం క్రేవింగ్స్ ఉంటాయి నీకు ఎక్కువ? బాధ ఉంటుంది. ఒకటైతే చికెన్ బిర్యానీ, మ్మ్. తర్వాత ఈ స్టార్టర్స్ చికెన్ చాలా ఇష్టం. ఆల్ చికెన్. వెయిట్ పెరుగుతావు, జాగ్రత్త, మళ్ళీ అయ్యాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ గట్టి తగ్గిస్తున్నా. కట్ చేసేసాను మేడం అన్ని. ఏషియన్ గేమ్స్ మధ్యలో ఎక్కువ అది చేసేసరికి కొంచెం ఇప్పుడు మళ్ళీ కష్టం అనిపిస్తుంది, ఎందుకు తిన్నాను రా బాబు అని. ఓకే. అమ్మ, నాన్న, రమేష్ గారు, ఈ ముగ్గురు గురించి వన్ లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? రోల్ మోడల్స్ అని చెప్పొచ్చు మ్యామ్ వాళ్ళు నాకు, అండ్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు, అంతే. సో ఫైనలీ ఈ అకాడమీ హెడ్ పుల్లెల గోపీచంద్ గారు, ఆయన ఇంతటి గొప్ప అకాడమీ పెట్టకపోతే ఇన్ని ఆణిముత్యాలు ఇక్కడి నుంచి వచ్చేవి కాదు, ఇంత గొప్ప గొప్ప క్రీడామణులు తయారయ్యేవారు కాదు. సార్ గోపీచంద్ గారి గురించి ఏం చెప్తావు? అంటే ఆయన ma'am, కలిసావు ఎప్పుడైనా? ఎప్పుడు కలుస్తూనే ఉంటాను. కలవడం అంటే చూడటం కాదు, ఆయనతో మాట్లాడావా, కూర్చున్నావా, కలిసావా? లైక్ అన్నగా చెప్పొచ్చు మ్యామ్. అంతేనా? అంటే నేను ఫస్ట్ లో ఫుట్బాల్ కోసం అనేసి ఇక్కడ వచ్చాం చూడ్డానికి సార్ని. అంటే మా కొంచెం పెద్దవాళ్ళని కల్పిస్తే కొంచెం మోటివేషన్ అవుతారని వాళ్ళు తీసుకొచ్చారు. అలాగా కలిసిన దాన్ని మ్యామ్. అప్పుడు అదే నెక్స్ట్ ఇయర్ నేను ఆయనతో వర్క్ అంటే ట్రైనింగ్, ఆయన కింద అండర్ ట్రైనింగ్ చేయడం. సో అందరూ నేను అప్పుడప్పుడు నేను కాలేజెస్కి కానీ ఎటన్నా వెళ్తుంటే గోపీచంద్ సార్ది ఫొటోస్ చూసి, అరే గోపీచంద్ సార్ నేను నిజం చెప్పాలంటే మ్యామ్, ఈ అకాడమీలోకి వచ్చాకే ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టార్ట్ అయింది మేడం ఎక్కువ. అండ్ ఇక్కడికి వచ్చి నేను 6 monthsకే ఏషియన్ గేమ్స్ మెడల్ వచ్చింది. సో ఐ డిడ్ గుడ్ పర్ఫార్మెన్సెస్. Yeah. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇది లక్కీ ప్లేస్ మ్యామ్. ఇట్ ఈస్ లైక్ గాడ్స్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పక్కా స్టార్స్ అయ్యి బయటకు వెళ్తున్నారు. పివి సింధు కావచ్చు, శ్రీకాంత్ అన్న కావచ్చు, లేదా ఎస్ఎస్ ప్రణయ్ అన్న, వీళ్ళందరూ ఎలాగా Yeah. సాయినా నెహ్వాల్ వీళ్ళందరూ. సో ఐ ఆల్సో విష్, అండ్ డెఫినెట్లీ అది అవుతుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ అయిపోయాను, ఇంకా Okay. పెద్ద స్టార్ అయ్యి బయటకు వెళ్తాను. సో Very ఐ good. థ్యాంక్ గోపీచంద్ అకాడమీ, గోపి సార్ ఎస్పెషల్లీ. ఎనీ టైం నేను ఫోన్ చేస్తే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటారు సార్. సూపర్. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి పెట్టాలి అంటే ఇంతకు ముందు అదే అప్పులు చేసే నన్ను ఈ సార్ దగ్గరకు వచ్చినాక నేను అప్పు ఏం చేయను. అవునా? అన్ని ఫ్లైట్కి గ్లీట్కి అన్ని 1,00,000 వాళ్ళు అన్ని స్పాన్సర్. మొత్తం సార్. గవర్నమెంట్ రికగ్నిషన్ ఉండాలి, Hmm. కొంచెం గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి, సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. అంటే అది ఎప్పుడన్నా అనిపిస్తుంది? ఎప్పుడన్నా అడిగారా? మన ముఖ్యమంత్రి గారిని కలిసారు కదా, రేవంత్ కలిసాం రెడ్డి మేడం, గారిని, కలిసాం. ఏమన్నారు ఆయన? ఆయన అన్ని ప్రాసెస్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు అన్ని ప్రాసెస్ చేసి మిమ్మల్ని ఇంకొకసారి పిలుస్తానని చెప్పారు మేడం. ఓకే. నాకు ఒక జాబ్, నాకు ఉండడానికి ఒక ఇల్లు అంటే చాలు. అంతేయా? అందరూ సో చాలా అది మంది ఒక టెన్షన్, లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లం టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు లేదు, బట్ జాబ్ ఉంటే సెక్యూరిటీ కదా మ్యామ్. Correct. లైక్ ఏంటంటే మనకి ఏదైనా నో ప్రాబ్లం అని ఉంటుంది. సో నాకు అదే నార్మల్ కోరిక నీది, చిన్న పెద్ద కోరికలేం లేవు. ఏం వద్దు మ్యామ్, అంతేనా? ఆ రెండు చాలు. ఎందుకంటే సొంతలు ఇక్కడే ఉన్నా. రెంట్ కట్టుకోకుండా సొంతలు కావాలి, ఫైనాన్స్ అండ్ Very ఇంత పైకి వచ్చానంటే అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మా కోచెస్కి, నా స్పాన్సర్స్కి, అండ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్. సెలబ్రేట్ స్పోర్ట్స్ కానీ, లక్ష్య ఫౌండేషన్ అండ్ గోపీచంద్ అకాడమీ. నేను సోషల్ వెల్ఫేర్లో చదువుతూ ఉంటాను, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గురుకుల థ్యాంక్ యూ, ఏదన్నా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ.